నమస్తే, వెల్కమ్ టు గ్లోబల్ రౌండప్ 211వ ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చాం. అంతర్జాతీయ వార్తాంశాల్ని భారతీయ దృక్కోణంలో విశ్లేషించే కార్యక్రమమే ఈ గ్లోబల్ రౌండప్. ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టే ముందు మా ప్రేక్షకులకు చిన్న విజ్ఞప్తి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా నేషనలిస్ట్ హబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కేవలం యూట్యూబ్లో మాత్రమే కాదు, ఇతర సామాజిక మాధ్యమాల్లో ట్విట్టర్, ఫేస్బుక్లో కూడా నేషనలిస్ట్ హబ్ అందుబాటులో ఉంది. ఫాలో అవ్వండి, ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోండి. అలాగే ఈ గ్లోబల్ రౌండప్ కార్యక్రమాన్ని మనకు అందిస్తున్నటువంటి వారు ఒజాస్కా సంస్థ. ఒజాస్కా ఎన్నో పరిశోధనలు చేసి ఆధునిక పరిజ్ఞానాన్ని అలాగే ఆయుర్వేదాన్ని మిళితం చేసి వివిధ రకాల ఉత్పత్తులను ఈ సంస్థ తయారు చేసింది. చాలా పరిష్కార మార్గాలను కూడా వారు సూచిస్తూ ఉన్నారు. ఒజాస్కాకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే ఈ స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి మీరు కాల్ చేయొచ్చు. మరిన్ని వివరాలని మీరు తప్పకుండా తెలుసుకోవచ్చు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇవాల్టి ఎపిసోడ్ మొదలు పెట్టడానికంటే ముందు గత వారం ఎపిసోడ్లో మా ప్రేక్షకుల నుంచి వచ్చినటువంటి బెస్ట్ కామెంట్స్ని కూడా ఒక్కసారి చూసేద్దాం. సో చూశారు కదా, 210వ ఎపిసోడ్లో మనకు వచ్చినటువంటి కొంతమంది సబ్స్క్రైబర్ల నుంచి వచ్చినటువంటి కామెంట్స్ని. ఇక ఈ వారం ప్రోగ్రాంలోకి వెళ్ళిపోతాం. నాతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు. గిరిధర్ గారు నమస్తే. నమస్తే రాజు గారు. నమస్తే. సో ముందుగా ఒక పాజిటివ్ వార్తతోనే ప్రతి వారం మొదలుపెట్టినట్టుగానే ఈ వారం కూడా మొదలు పెడదాం సార్. మోదీ గారి 2 రోజుల జపాన్ పర్యటన, చాలా చెప్పుకోదగ్గ విశేషాలు ఉన్నాయి. అటు నుంచి అంటే చైనాకు కూడా వెళ్ళారు. ఈ పర్యటన టేకేవేస్ ఏంటి? చాలా కొన్ని డీల్స్ కూడా కుదిరినట్టున్నాయి. అండ్ ఈ సందర్భంగా చైనా నుంచి ఒక ఎంబసీ నుంచి కూడా ఒక ట్వీట్ రావడము, ఇప్పటిది కాదు చైనా భారత్ సంబంధం అంటూ ఎంబసీ కూడా ఒక ట్వీట్ కూడా చేసింది. సో ఈ జపాన్ పర్యటన ప్రాధాన్యత ఏంటి సార్? టేకేవేస్ ఏంటి? అంటే కీలకంగా అమెరికా చేస్తున్నటువంటి ఈ చర్యలు ఏవైతే ఉన్నాయో, టారిఫ్ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా చేస్తున్నారో, ప్రపంచమంతా కూడా దీనివల్ల ఇబ్బందులకు గురవుతున్నాం మనం. అలాగే క్వాడ్ దేశాలు మనకు చూస్తే కనుక భారతదేశము, జపాను, ఆస్ట్రేలియా, అమెరికా, ఈ 4 దేశాలలో అసలు క్వాడ్ అన్నది స్టార్ట్ చేసిందే జపాన్. కాబట్టి జపాన్ ఇనిషియేటివ్ తోటి ఇవన్నీ మొదలైనవి. ఇప్పుడు అమెరికా ఇలా ప్రవర్తించేసరికి మరి ఏం చేయాలి? ఎందుకంటే అమెరికాకు ఏదో డీల్, ప్రతిదానికి డీల్ అంటాడు ఆయన. ఇప్పుడు చైనా దగ్గర డీల్ కుదుర్చుకున్నాడంటే వీళ్ళ పరిస్థితి ఏంటి? కాబట్టి ఆ అంశం ఒకటి, కీలకమైన అంశం ఒకటి ఉంది. మరి క్వాడ్ ముందుకు తీసుకువెళ్ళాలా, తీసుకువెళ్ళకూడదా? గతంలో కూడా క్వాడ్కి కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. ఒక పర్టికులర్ ఆస్ట్రేలియన్ ప్రధాని, ఇప్పుడున్న ప్రధాని కంటే 3 ప్రధానుల ముందర క్వాడ్ని వదిలేసి కంప్లీట్గా చైనా కూటమిలోకి వెళ్ళి కూర్చున్నాడు ఆయన. కాబట్టి కొంత దెబ్బ తగిలింది అప్పుడు. ఇప్పుడు ఆస్ట్రేలియా క్వాడ్కి చాలా సీరియస్గా ఉంది. కానీ అమెరికా ఈరోజు ఎలా ప్రవర్తిస్తుందో చూస్తున్నాం మనం. కాబట్టి ఈ పరిస్థితుల్లో మనం ఎలా చేయాలి, ఏం చేయాలి? ఎందుకంటే క్వాడ్ యొక్క ముఖ్య ఉద్దేశం చైనాని కౌంటర్ చేయడానికి, చైనాని ఎలా కంట్రోల్ చేయాలో దానికోసం పెట్టినటువంటిది క్వాడ్. కాబట్టి ప్రత్యేకంగా వీళ్ళిద్దరూ కలిసి దాని గురించి చర్చిస్తున్నారు. వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్? ఏం చేయాలి? ఈ టారిఫ్ల యుద్ధంతో ఏం చేయాలి? మనం ఇద్దరం కలిసి ఏం చేయగలం? జపాన్లో పరిస్థితి ఏంటంటే, జపాన్లో వాళ్లకు జనాభా తగ్గిపోతున్నారు. కానీ వాళ్ళ దగ్గర విపరీతమైన ఆస్తి ఉంది, ధనం చాలా ఉంది వాళ్ళ దగ్గర. వాళ్ళ సంస్కృతిలో ఏంటంటే వాళ్ళు సంపాదిస్తారు కానీ ఖర్చు పెట్టరు వాళ్ళు. ఓకే, అన్ని బ్యాంకుల్లో వేసుకుంటూ ఉంటారు వాళ్ళు. సో మోదీ గారు ఇప్పుడు వెళ్ళి ఆ మిస్సింగ్ గ్యాప్ ఏదైతే ఉందో, వాళ్ళకి పని చేయడానికి మనుషులు లేరు. 50,000 మంది స్కిల్డ్ లేబర్ని పంపిస్తూ ఉంటున్నారు. వాళ్ళ దేశంలో లేరు. ఇంకా పైపెచ్చు అన్స్కిల్డ్ లేబర్ ఇంకా మిగతా 5 లక్షల మంది, మొత్తం సుమారు 5 లక్షల మంది పంపిస్తూ ఉంటున్నారు. అంటే వాళ్ళ దేశాన్ని నడిపించడానికి మనుషులు లేరు వాళ్ళ దగ్గర. వృద్ధులు అయిపోయారు. వృద్ధుల పెన్షన్లు, వృద్ధులకి చూసుకోవడానికి ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఏవైతే ఉన్నాయి దాంట్లో పనిచేయడం కూడా మనుషులు లేరు. యంగ్స్టర్స్ తగ్గిపోతున్నారు. వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు, పిల్లలు కానట్లేదు. సో ఈ పరిస్థితులలో వాళ్ళు ఎవరి మీద ఆధారపడి ఉండాలి? మన యూరోప్ ఏం చేసిందంటే ఈ ముస్లిం దేశాల నుంచి వచ్చిన వాళ్ళందరినీ ఇల్లీగల్గా తీసేసుకున్నారు. అలాగే అమెరికాలో ఈ వెనెజువేలా, మెక్సికో, గౌటమాలా కింద నుంచి వచ్చినటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో, కొలంబియా, అక్కడి నుంచి వచ్చేసారు. వాళ్ళు ఏంటంటే చాలా క్రిమినల్ గ్యాంగ్స్ వచ్చాయి అక్కడి నుంచి. అలాగే ఇక్కడ ముస్లిం దేశాల నుంచి వాళ్ళు చాలా రాడికలైజ్గా వెళ్ళారు. యూరోప్ అంతా కూడాను ఇస్లామిక్ రాడికలైజేషన్ స్ప్రెడ్ చేస్తున్నారు. వాళ్ళు నాశనం అవుతున్నాయి అక్కడ. కాబట్టి ఈ రెండు కాకుండా, ఇటువంటి కాకుండా వాళ్ళకు కావాల్సినటువంటి ట్రస్టెడ్, నమ్మదగినటువంటి జనాభా కావాలి వాళ్ళకి. అది భారతదేశం ఇవ్వగలుగుతుంది. అందుకని వాళ్ళు మనల్ని కోరుతున్నారు. కాబట్టి దాన్ని మోదీ గారు దాన్ని యాక్సెప్ట్ చేశారు. అందుకని ఇది చాలా పెద్ద మేజర్ ఇష్యూ. ఇది జపాన్కి చాలా కీలకంగా ఉంటుంది. మనకు కూడా ఏంటంటే ఇంకొక మేజర్ మార్కెట్ ఓపెన్ అవుతుంది మనకి. అలాగే మనం గతంలో ఇజ్రాయెల్కి ఓపెన్ చేసాం. ఇజ్రాయెల్లో ఉన్న శక్తి ఉన్నటువంటి, బలం ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా యుద్ధానికి వెళ్ళిపోయారు.
వాళ్ళ కంపల్సరీ కన్స్క్రిప్షన్ ఉంటుంది, వాళ్ళు వెళ్ళిపోయారు అందరూ. సో పని చేయడానికి మనుషులు తక్కువైపోయారు వాళ్ళకి, అందుకని ఇక్కడి నుంచి పంపిస్తున్నాం మనం. రష్యా కూడా పంపించాం, కానీ రష్యాలో కొంతమంది అన్ఫార్చునేట్లీ వాళ్ళని ట్రాప్ చేసి యుద్ధభూమికి పంపించారు. మళ్ళీ మోదీ గారు ఇంటర్వ్యూ అయిన తర్వాత వాళ్ళని ఆపేసాము. బట్ మిగతా యుద్ధంలో వాళ్ళ జనాభా యంగ్స్టర్స్ అందరూ వెళ్ళిపోతే మిగతా సెక్టర్స్లో పనిచేయడానికి మన వాళ్ళు అక్కడ కూడా వెళ్ళారు. సో ఇటువంటి మనం ఒక లేబర్ ఫోర్స్ని మనం ఇవ్వగలుగుతున్నాం. అది ఒక మేజర్ ఒప్పందం దీంతో జరిగింది. అలాగే మనం చూస్తే కనుక దీనికి నెక్స్ట్ రాబోయే 10 సంవత్సరాలకు సంబంధించిన ఒక విజన్ పెట్టుకుంటున్నాం మనం. అంటే డొనాల్డ్ ట్రంప్ ఏంటంటే ఇప్పుడు తాత్కాలికంగా చూస్తున్నాడు ఆయన. ఇప్పుడు మీ మీద ఏదో ఒత్తిడి ఇచ్చేసి ఏదో చేసేస్తే కనుక నాకేదో పైసలు వస్తున్నాయని చెప్పేసి ఒక హెడ్లైన్ గ్రాబింగ్ మాత్రమే చేస్తున్నాడు. అలా కాకుండా దీర్ఘకాలీనమైన ఆలోచన, మనం ఎలా చేయొచ్చు, ఎక్కడెక్కడ మనం చేయొచ్చు. ఇప్పుడు అమెరికాని నమ్మేటువంటి పరిస్థితి లేదు, కాబట్టి మన ఇద్దరం కలిసి ఏమైనా చేయొచ్చా, చైనాని ఎలా కౌంటర్ చేయాలి, ప్లస్ మన ఇద్దరికి ఉన్నటువంటి శక్తిని ఎక్కడెక్కడ మనం ఉపయోగించవచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ ఆఫ్రికాలో జపనీస్ టెక్నాలజీ, జపనీస్ ఇన్వెస్ట్మెంట్స్ తోటి భారతీయ లేబర్ ఫోర్స్ మన కంపెనీలు వెళ్ళి అక్కడ పనిచేయచ్చు. ఇది ఒక పెద్ద మేజర్ అడ్వాంటేజ్ ఉంది. కాబట్టి ఈ అంశాలంతా కూడా చర్చలు జరిగినాయి అక్కడ. తర్వాత మనం చూస్తే కనుక అక్కడ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్, దానికి కూడా మోదీ గారు వెళ్ళారు. అక్కడ మనం వాళ్ళ దగ్గర జాయింట్గా కొలాబరేట్ చేద్దాం అని అనుకుంటున్నాం. ఇన్ఫ్యాక్ట్ జస్ట్ ఒక 4 రోజుల క్రితం ఆయన అహ్మదాబాద్లో ఉన్నటువంటి ఒక జాపనీస్ ప్లాంట్కి వెళ్ళారు ఆయన. అప్పుడు ఏం చెప్పారంటే అది కంపెనీ జపాన్ కంపెనీ అయి ఉండొచ్చు, కానీ దాంట్లో కష్టార్జితము, దాని చెమట రక్తం మనవాళ్ళది, కాబట్టి మీరు ఇవన్నీ కొనుక్కోండి అని చెప్పారు. అంటే మేడ్ ఇన్ ఇండియా అన్నదానికి పరిభాషను మార్చారు. మన దేశంలో తయారనేవి ఏ బ్రాండ్ ఏ దేశం వచ్చి ఇన్వెస్ట్ చేసినా మన వాళ్ళ కష్టం ఉంది కాబట్టి దాన్ని వేస్ట్ చేయకండి అన్నారు. ఇప్పుడు మనం చూస్తాం జనరల్గా ఏంటంటే అమెరికా మీద కోపం రాగానే కోకోలా బ్యాన్ చేసేద్దాం, లేదా చైనా మీద కోపం వస్తే కనుక చైనీస్ సెల్ ఫోన్లు కొనొద్దు, ఇటువంటి మనకు ఒక ఆవేశం వచ్చేస్తుంది. సో ప్రభుత్వం దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో అవి చేస్తారు, వాళ్ళకి ఎక్కడ కట్ చేయాలో ఏం చేస్తారో వాళ్ళు చేస్తారు. కానీ మన దేశంలో ఆల్రెడీ వచ్చేసాయి. మన దేశ ప్రజలు దీన్ని ఆల్రెడీ ఇన్వెస్ట్ చేశారు. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు మారుతి కార్ తీసుకుందాం. మారుతి కార్ మన దేశంలో ఉంది, అది బ్రాండ్ జపనీస్ బ్రాండ్ అయి ఉండొచ్చు, కానీ దాని మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ మన దేశంలో జరుగుతుంది. యాన్సిలరీ యూనిట్స్ దాని ఆధారపడి కొన్ని వేల యాన్సిలరీ యూనిట్స్ ఉన్నాయి. నట్లు, బోల్ట్లు, దాని ప్యానెల్స్, దాని బ్రేక్ లైనర్సు, ప్రతిదీ టైర్లు అన్నీ మన దేశంలో తయారవుతున్నాయి. ఆ డిజైన్ వాడు ఇచ్చి ఉండొచ్చు కావచ్చు, కానీ మొత్తం ఆల్మోస్ట్ 100% మన దేశంలో తయారవుతుంది. కాబట్టి వాళ్ళు కష్టపడకూడదు, వాళ్ళు నష్టపోకూడదు అన్న ఉద్దేశంతో ఈ ఆక్రోశాన్ని ఆయన ఒక విధమైన కంట్రోల్ చేశారు. జపాన్లో కూడా అదే చెప్పారు, మీరు ఇన్వెస్ట్మెంట్స్ పెంచండి మా దేశంలో, మన ఇద్దరం కలిసి దీన్ని ముందుకు తీసుకువెళ్దాం అన్న దిశగా ఆయన చెప్పారు. సో దీంట్లో మెసేజింగ్ ఏంటంటే, ఒకటి అమెరికాకు ఉన్నటువంటి షార్ట్ టర్మ్ మెషర్ నుంచి వీళ్ళు చాలా దీర్ఘకాలీనంగా ఆలోచించడం ఒకటి, 2 వాళ్ళకున్న స్ట్రెంగ్త్ మనకున్న స్ట్రెంగ్త్ రెండింటిని కంబైన్ చేసుకొని మనం ఏం చేయగలం అన్నటువంటి నిర్ణయాలు. ఇంకా దాంట్లో అండర్లయింగ్ పాత్ ఏంటంటే కలిసికట్టుగా మనం చైనాని ఎలా మనం కౌంటర్ చేయొచ్చు. ఓకే, ఫర్ ఇన్స్టెన్స్ మనకు జపాన్ గతంలో అనౌన్స్ చేసింది కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ సబ్సిడీ ఇస్తామన్నారు. చైనా నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటున్నటువంటి జాపనీస్ కంపెనీస్కి అక్కడ నష్టం వస్తుంది, అక్కడి నుంచి తీసుకువస్తే చాలా నష్టం వస్తుంది, కాబట్టి ఆ నష్టానికి వీళ్ళు సబ్సిడీ ఇస్తామని చెప్పారు వాళ్ళు. అంటే జపాన్కే రావాలని రూల్ లేదు, చైనా నుంచి మీరు బయటకు వెళ్తే కానీ మీకు సపోర్ట్ చేస్తామన్నారు. కాబట్టి ఇటువంటి అంశాలు, సో మన ఇద్దరు కలిసి ఏమైనా చేసుకోవచ్చా, ఇటువంటివన్నీ కూడా అక్కడ ఒక విధమైనటువంటి ఎంఓయూలు ఒప్పందాలు జరిగినాయి. అలా చెప్పరు, చైనా నుంచి వస్తున్న వాటికి మీరు నాకు పైసలు ఇవ్వండి అని చెప్తే కనుక రేపు మళ్ళీ చైనాకి వెళ్ళాలి ఆయన. కాబట్టి అలా జరగకుండా దానికి సున్నితంగా ఏదో చెప్తారు, ఎంఓయూ పెట్టుకున్నాము మేము, ఇంకా చాలా కంపెనీ ఇక్కడ పెట్టదలుచుకున్నాం, ఇటువంటివి ఏవో చెప్తారు వాళ్ళు. సో మనకు సాఫ్ట్ బ్యాంక్ అని చెప్పేసి జాపనీస్ బ్యాంక్ ఉంది, వాళ్ళు కూడా చాలా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు మన దేశంలో. ఆ దిశగా ఈ చర్చలు జరిగినాయి. సో ఒక సాంస్కృతిక పరమైనటువంటి మనకు ఉన్నటువంటి చాలా సంవత్సరాలుగా చాలా దశకాలుగా ఉన్నటువంటి మైత్రి ఆధారంగా తీసుకువెళ్తామని చూస్తున్నాము. ఇప్పుడున్నటువంటి అస్థిర ప్రపంచంలో మన ఇద్దరం కలిసి ఏం చేయగలము, ఆ దృష్ట్యా ఈ చర్చలు చాలా కీలకమైనవి. ప్లస్ టెక్నాలజీ, ఇందాక ఆయన మళ్ళీ ఒక ఫ్యాక్టరీ కూడా వెళ్ళొచ్చారు కాబట్టి ఆ టెక్నాలజీని మనం ఎలా అబ్జర్వ్ చేసుకోగలం, ఇవన్నీ చాలా పాజిటివ్ అంశాలు మన దాంట్లో చూసాం. మనం మోదీ గారు ఒక స్లోగన్ కూడా ఇచ్చినట్టున్నారు సార్, మేక్ ఇన్ ఇండియా అండ్ మేక్ ఫర్ ద వరల్డ్ అనే స్లోగన్ కూడా ఇచ్చారు. కరెక్ట్. ఏ కోణంలో మనం చూడొచ్చు? అగైన్ అదే కోణంలో మనం చూసామంటే వాళ్ళకి జనాభా లేదు, వాళ్ళకి తక్కువ ఉంది, మ్యానుఫ్యాక్చర్ చేయడానికి వాళ్ళకి కష్టం, సో మనం ఇవ్వగలుగుతాం. 2 ఇక్కడి నుంచి ఎంతమందిని పంపించినా వాళ్ళు ఇమిగ్రేషన్ యాక్సెప్ట్ చేయట్లేదు. వాళ్ళ ప్రజలు ఎలా ఉన్నారంటే బయట నుంచి ఎవరైనా వస్తే కానీ వాళ్ళు తట్టుకోవట్లేదు వాళ్ళు. ఓకే, కాబట్టి ఇంకా ఆల్టర్నేట్ ప్రత్యామ్నాయం ఉంది వాడికి, మీరు మా దేశంలో ఫ్యాక్టరీలు పెట్టండి, మీరు ఎవరు కావాలంటే అమ్ముకోండి, మేక్ ఇన్ ఇండియా బట్ మేక్ ఫర్ ద వరల్డ్, ప్రపంచానికి మీరు ఎక్కడైనా అమ్ముకోండి పర్వాలేదు, కానీ లేబర్ ఫోర్స్ మేము ఇస్తాం, భూమి ఇవంతా మీకు ఏం కావాలో మేము అన్నీ ఇస్తాం, ఇక్కడ మీరు మ్యానుఫ్యాక్చర్ చేయండి, ప్రపంచవ్యాప్తంగా మీరు ఎక్కడ వదలుచుకుంటే అక్కడ మీరు అమ్ముకోవచ్చు. ఎందుకంటే మళ్ళీ లేబర్ ఇక్కడి నుంచి పంపించాలి, అక్కడ కల్చరల్ క్లాష్లు రావచ్చు, ఇటువంటి ఇబ్బందులు ఉండొచ్చు. కాబట్టి ఆ దృష్ట్యా వాళ్ళకు మంచి ఆఫర్ ఇచ్చారు. మేము ఒక నమ్మదగినటువంటి పార్ట్నర్,
ఎందుకంటే మీకు సక్సెస్ స్టోరీస్ చాలా ఉన్నాయి మన దగ్గర. జాపనీస్ కంపెనీలు ఇక్కడ చాలా సక్సెస్ఫుల్గా మనకు చేస్తున్నారు. జపాన్ కూడా ఏంటంటే వాళ్ళు ఇక్కడి నుంచి కానీ చేస్తే ఇక్కడి నుంచి చాలా దగ్గరగా మనకు ఆఫ్రికా కావచ్చు, లేదా వెస్ట్ ఏషియా కావచ్చు, మనకు గల్ఫ్ ప్రాంతాలు కావచ్చు, ఇతరత్ర మనకు చూస్తే కనుక యూరోప్కి వెళ్ళాలన్నా ఇది సెంట్రల్గా ఉన్నాం మనం. ప్లస్ జపాన్లో ఉన్నటువంటి భూమి అవన్నీ చాలా వాళ్ళకు లిమిటెడ్గా ఉంది. భూకంపాలు వస్తుంటాయి, వాళ్ళకి సునామీలు వస్తుంటాయి, డ్యామేజెస్ అయ్యి సప్లై చైన్లు కట్ అయ్యి, ఇంట్లో వాళ్ళ చైనా తైవాన్ మధ్యలో ఏదో గొడవ అయితే కనుక అక్కడి నుంచి రవాణా ఆగిపోతే పరిస్థితి ఏంటి, ఇటువంటి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి జపాన్కి. వాళ్ళు ఇక్కడ పెట్టి ఇక్కడ చేయించడం వల్ల దీని ఐపీ, దీనికి కావాల్సినటువంటి టెక్నాలజీ వాళ్ళకు పైసలు కట్టాలి. రెండు దీనిలో లాభాలు వాళ్ళకే వెళ్తున్నాయి. కాబట్టి రెండు విధాలు వాళ్ళకు అడ్వాంటేజే. వాళ్ళ టెక్నాలజీ, వాళ్ళ కంపెనీల యొక్క ప్రోగ్రెస్ ఉంటుంది, బట్ అది భారతదేశంలో తయారు చేస్తున్నారు కాబట్టి మనకు దానివల్ల లాభం. మన వాళ్ళకి ఉద్యోగాలు రావడము, ఆ టెక్నాలజీ మన వాళ్ళు అబ్జర్వ్ చేసుకొని మనకు యాన్సిలరీ యూనిట్స్ పెరగడము, ఆ టెక్నాలజీ అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు బహుశా వాళ్ళు వేరే కంపెనీలు పెట్టచ్చు మన దేశంలోనూ. కాబట్టి ఇటువంటివన్నీ కూడా ఇద్దరికి లాభసాటిగా ఉంటుందన్న ఉద్దేశంతో నేను మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ద వరల్డ్ అని నేను చెప్పారు. అదే చెప్తున్నా కదా, అందుకని సినర్జీస్, వాళ్ళ శక్తి మన శక్తి రెండు ఏమున్నాయి, దీన్ని కంబైన్డ్గా ఎలా చేయొచ్చు అన్న దృష్ట్యా ఈ చర్చలు జరిగినాయి. అలాగే ఈ పర్యటనలో ఉంటూ ఉండగానే జపాన్ ప్రతినిధి ఎన్వై అమెరికా పర్యటన రద్దయిందని కూడా వార్తలు వచ్చింది. దీనికి మోదీ గారి ఇంపాక్ట్ ఏమైనా ఉందా, లేకపోతే అది పూర్తిగా సంబంధం లేనటువంటి విషయం? అంటే జపాన్ కూడా ఇప్పుడు ఆలోచన చేస్తోంది. డొనాల్డ్ ట్రంప్ ఏదో అనౌన్స్ చేసేసాడు, జపాన్ మాకు ఎంత ఇన్వెస్ట్ చేస్తుందో అంత ఇన్వెస్ట్ చేస్తుందని చెప్పేశాడు. కానీ నిజంగా మేము సంతకం పెట్టలేదు, డీల్ అవ్వలేదు అని చెప్పారు వాళ్ళు. కాబట్టి ఈ పరిస్థితులలో కొంత మనం ఆచితూచి వ్యవహరిద్దామన్న దృష్ట్యా ఆగిపోయారు. మోదీ గారి పర్యటన అనేది చాలా కీలకం. అందుకని ఒక డొనాల్డ్ ట్రంప్కి ఇద్దరు కలిసి కూడా ఒక మెసేజ్ పంపించారు. వాళ్ళు మన దగ్గర డెలిగేషన్ ఆపేశారు. జపానీస్ డెలిగేషన్ అక్కడ వెళ్ళాల్సింది జపాన్ ఆపేసింది. అమెరికాకి మెసేజ్ వెళ్తోంది. అంటే నువ్వు ఏదో ఒక దేశాన్ని కొడితే కనుక ఆ దేశానితోటి మాకు సంబంధాలు ఉన్నటువంటి దేశాలు మేము ఊరుకోము, మాకు ఆల్టర్నేటివ్స్ ఉన్నాయన్న దిశగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ ఏంటంటే నువ్వు నాతో డీల్ చేయి, నేను ఇంకోటితో డీల్ చేస్తుంది, నువ్వు జోక్యం చేసుకోకంటున్నాడు. అట్లా కుదరదు. అది అమెరికా అదే చేస్తుంది కదా. నువ్వు రష్యాతో డీల్ చేయి, నేను రష్యాతో డీల్ చేస్తే నువ్వు డీల్ చేయొద్దని నువ్వు ఎందుకు చెప్తున్నావు నాకు? నువ్వు చెప్పిన నీతి అది మేము చెప్తే కానీ ఎందుకు నచ్చట్లేదు అది. కాబట్టి ఆ దృష్ట్యా మనం చూడాలి. అది జపాన్ కూడా ఒక విధమైనటువంటి మెసేజ్ వాళ్ళకి పంపించింది అమెరికాకి డెఫినెట్గా. కొరియా లీడర్ లీ ఆయన వెళ్ళొచ్చారు. వెళ్ళొచ్చి అక్కడ ఆల్రెడీ $450 బిలియన్ మేము ఖర్చు పెడతామని చెప్పారు. $150 బిలియన్ మేము దీనికి మేక్ షిప్పింగ్ గ్రేట్ అగైన్ ఇన్ అమెరికా అని ఏదో పెట్టి స్లోగన్ పెట్టి చేశారు ఆయన. సో దానికి సంబంధించి ఇన్వెస్ట్మెంట్స్ అనేది అనౌన్స్మెంట్లో అవుతున్నాయి, నిజంగా సంతకాలు అవుతున్నాయో లేదో మనకు తెలియదు. అది ఇప్పుడు జపాన్ వెళ్ళిందంటే జపాన్ కూడా అటువంటి ఏదో మోకరేలు డొనాల్డ్ ట్రంప్ ముందర. అందుకని వాళ్ళు కొంచెం ఆగి చూద్దాం ఏ దిశగా వెళ్తుంది అని ఆగారు. రెండు వాళ్ళ మనం అఫ్కోర్స్ ఈరోజు అది కూడా చర్చిద్దాం. వాళ్ళ కోర్ట్స్ కొన్ని నిర్ణయాలు ఇచ్చాయి. ఆ నిర్ణయాలు వచ్చిన తర్వాత బహుశా మనం చూద్దాం ఇది ఎలా స్పందిస్తుంది, వాళ్ళ ప్రభుత్వం ఏమవుతుంది అక్కడ చూసి తర్వాత దీని గురించి చర్చిద్దామన్న దృష్ట్యా కూడా వాళ్ళు ఆగారు. సో ఈ 2-3 అంశాల వల్ల ఆగారు. భారతదేశం ఇప్పుడు చైనాతో కూడా మాట్లాడబోతోంది, మోదీ గారు అక్కడ కూడా వెళ్తారు. కాబట్టి ఆసియా ఖండంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడాను కలెక్టివ్గా మనం ఏం చేయగలం. మొదటి షాక్లో అందరూ మోకరిల్లారు. వియట్నాం కానీ, మనకు ఇండోనేషియా కానీ, జపాన్, కొరియా వీళ్ళందరూ దాసోహం అన్నారు. ఇప్పుడు కొంత ఊపిరి తీసుకొని భారతదేశాన్ని నిలబడి మనం అమెరికాకు వ్యతిరేకంగా మనం నిలబడగలుగుతున్నామంటే వాళ్ళకు కొంత ధైర్యం వస్తుంది. అందుకని మనతో చర్చలు జరిపిన తర్వాత నెక్స్ట్ అమెరికాని ఎలా డీల్ చేయాలి అన్న దాంట్లో వాళ్ళు కొంత బహుశా వాళ్ళ మార్పులు మనం చూడబోతున్నాం. ఇక రెండో అంశాన్ని చూద్దాం సార్. ఎలాగో మీరు ఆల్రెడీ ప్రస్తావించారు, ఈ ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ముఖ్యంగా టారిఫ్ల విషయంలో మాట్లాడుకుంటే తాజాగా అమెరికా ఫెడరల్ అప్పీల్స్ కోర్టు కూడా తీర్పిచ్చింది. తను ఆర్థిక అధికారాలని మించి టారిఫ్ పెడుతున్నాడు, ఇది చట్టవిరుద్ధం అని కూడా చెప్పినట్టుగా మనకు వార్తలు వచ్చాయి. అయినా కూడా కోర్టు చెప్పిన తర్వాత కూడా ట్రంప్ దానికి ఏమీ కన్విన్స్ అయినట్టుగా లేదు, ఇప్పటికి కూడా అవి అమలు అవుతున్నాయన్నట్టుగా మాట్లాడారు. వాట్ నెక్స్ట్ అంటే మనకు దీంట్లో మేలో ఒక స్పెషలైజ్డ్ ఫెడరల్ ట్రేడ్ కోర్ట్ అని ఒకటి ఉంది న్యూయార్క్లో. వాళ్ళు ఇది ఇల్లీగల్ అని చెప్పి వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చారు. దానిని అపీల్స్కి వెళ్తే కోర్ట్ ఆఫ్ అపీల్స్ అంటారు. అపీల్ నెక్స్ట్ అపీల్కి అంటే మన హైకోర్టు లాంటిది అనుకుందాం. అదే కోర్ట్ ఆఫ్ అపీల్స్ ఆర్ ఫెడరల్ సర్క్యూట్. ఫెడరల్ అంటే ఒక రాష్ట్రానికి సంబంధించింది కాదు, మొత్తం దేశానికి సంబంధించిన ఒక ఫెడరల్ కోర్ట్. అక్కడ ట్రేడ్కి సంబంధించిన దీని జడ్జిమెంట్స్లో 7:4 అంటే 7 మంది జడ్జిలు ఈ జడ్జిమెంట్ వ్యతిరేకించారు. దీన్ని అంటే ఈ టారిఫ్లను వ్యతిరేకించారు. డొనాల్డ్ ట్రంప్ చేసింది తప్పు అని చెప్పారు. 4 మాత్రం డొనాల్డ్ ట్రంప్ చేసింది కరెక్టే అన్నారు. సో 7:4. సో దాంట్లో వాళ్ళు ఏం చెప్పారంటే అమెరికా చట్టం ప్రకారం టారిఫ్లు విధించేటువంటి అధికారం వాళ్ళ పార్లమెంట్కే ఉంది.
పార్లమెంట్ తప్ప ఇంకెవరు విధించడానికి వీల్లేదు. ఈయన ఏం చేశాడంటే ఎమర్జెన్సీ అని డిక్లేర్ చేశాడు. ఎమర్జెన్సీ ఎక్కడో వచ్చింది, నేషనల్ ఎమర్జెన్సీ అన్నాడు. ఎక్కడో ఉంది. సో ఇప్పుడు నేషనల్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేసిన తర్వాత నాకు అధికారాలు ఉన్నాయి, నేను ఏమైనా చేస్తానంటున్నాడు. ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం మీద టారిఫ్లు వేసేసరికి ఇది ఇల్లీగల్ అంటున్నారు. ఏదో ఒక దేశం మీద వేసావు 15 రోజులు 20 రోజులు అంటే వేరే విషయం. దాంట్లో కూడా ఏంటంటే కనుక ఇంకొన్ని చట్టాల ప్రకారం ప్రెసిడెంట్కి కొన్ని పవర్స్ ఉన్నాయి. 15% వరకు ఆయన టారిఫ్స్ వేయచ్చు. అంటే కాంగ్రెస్ పర్మిషన్ లేకుండా 15%, అది కూడా 150 రోజులు మాత్రమే వేయచ్చు. ఎవరైనా కొంచెం పనిష్ చేయడానికి ఏమైనా చేస్తే ఒక మెసేజ్ పంపించడానికి చేయొచ్చు. అంతకు మించి ఏమైనా చేస్తే కనుక కోర్స్ కాంగ్రెస్ పర్మిషన్ తీసుకోవాలి. కాబట్టి మీరు కాంగ్రెస్ పర్మిషన్ తీసుకోకుండా చేస్తున్నది ఇల్లీగల్ అని చెప్పి జడ్జ్మెంట్ ఇచ్చింది. నువ్వు డిక్లేర్ చేసినటువంటి ఎమర్జెన్సీ అనేది వర్తించదు. ఎమర్జెన్సీ అనేది ఏమంటారంటే ఏదో ఒక నెపం కింద మీరు చూపిస్తున్నావు, కానీ నిజంగా అక్కడ ఎమర్జెన్సీ లేదు. కాబట్టి ఎమర్జెన్సీ పేరిట నువ్వు పవర్స్ తీసుకోవడం అన్నది ఇల్లీగల్ అని చెప్పి ఆ కోర్టు జడ్జ్మెంట్ ఇచ్చింది. ఇది మేజర్ సెట్ బ్యాక్. కాకపోతే కింద ఉన్నటువంటి స్పెషలైజ్డ్ ఫెడరల్ ట్రేడ్ కోర్ట్ న్యూయార్క్లో ఇచ్చిన జడ్జ్మెంట్ ఏంటంటే ఇమ్మీడియట్గా మీ టారిఫ్లు ఆపేయండి అని వాళ్ళు జడ్జ్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు ఈ అపీల్స్ కోర్ట్ ఏం చెప్పిందంటే ఇమ్మీడియట్గా నేను దీన్ని ఆపేయమని నేను చెప్పట్లేదు, సుప్రీం కోర్టుకు వెళ్ళి నువ్వు అపీల్ చేసుకునేంత వరకు నేను టైం ఇస్తున్నాను. కాబట్టి ఇమ్మీడియట్గా దీని మీద నేను స్టే పెట్టట్లేదు, స్టే డిక్లేర్ చేయట్లేదు అని చెప్పారు. సో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ వెళ్ళాలి అక్కడికి, సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. సుప్రీం కోర్ట్ ఆఫ్ యూఎస్ఏకి వెళ్ళి అక్కడ మనకు తెలియదు మరి వాళ్ళు ఎలా నిర్ణయిస్తారో. జనరల్గా చూస్తే కనుక ఈ జడ్జ్మెంట్స్ 2 కోర్టులు అదే ఇచ్చినాయంటే కనుక వాళ్ళు లాని కరెక్ట్గా ఇంటర్ప్రిట్ చేస్తున్నారు. చాలామంది విశ్లేషకులు కూడా చెప్తున్నారు ఇది ఇల్లీగల్ అని చెప్తున్నారు. ఒకసారి సుప్రీంకోర్టు కూడా ఎదురు దెబ్బతింటే ఏమవుతుంది, ఇంతవరకు కలెక్ట్ చేసిన పైసలని రిటర్న్ చేయాల్సి వస్తుంది, రిఫండ్ చేయాల్సి వస్తుంది. నార్మల్గా $60-70 బిలియన్ వాళ్ళ కస్టమ్స్ కలెక్షన్స్ ఉంటే సడన్గా ఇప్పుడు $160 బిలియన్ కలెక్షన్ వచ్చింది. ఆల్మోస్ట్ డబుల్ కలెక్షన్ వచ్చింది. ఇవన్నీ రిఫండ్ చేయాల్సి వస్తుంది ఆ దేశాలకి. అదొక ఎత్తు. డిఫరెంట్ చేయడం, ఆఫ్కోర్స్ మా దగ్గర పైసలు లేవు, చాలా కష్టంలో ఉన్నాం అని చెప్పాడు డొనాల్డ్ ట్రంప్. కాబట్టి నేను చాలా కలెక్ట్ చేస్తున్నానని చెప్పుకుంటున్నాడు. ఇది దేశ విరుద్ధమైంది, నేను దేశం కోసం మంచి చేస్తుంటే వీళ్ళు నాకు వ్యతిరేకంగా చేస్తున్నారు, ఆఫ్కోర్స్ నేరేటివ్ ఆయన బిల్డ్ చేస్తాడు. కానీ రిఫండ్ చేయడం ఒక ఎత్తు. రెండోది ఏమవుతుందంటే అందరి మిగతా ప్రపంచంలోని దేశాలందరూ ధైర్యం వచ్చేస్తుంది, వ్యతిరేకత ఏర్పడుతుంది, ఇంకా ధైర్యం వచ్చేస్తుంది. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ పెట్టే ఒత్తిళ్ళకి వాళ్ళు తట్టుకుంటారు, వాళ్ళు పట్టించుకోరు. ఇంకా సరే నువ్వు ఎలాగో పెట్టా కానీ కోర్టు కొట్టేస్తుంది కాబట్టి చూద్దాంలే అని ఊరుకుంటారు. కాబట్టి అది డొనాల్డ్ ట్రంప్ యొక్క శక్తి కంప్లీట్గా పోతుంది. టారిఫ్ని ఒక అస్త్రంగా వాడుకుంటున్నటువంటి పరిస్థితి నుంచి టారిఫ్ని వాడుకోలేని పరిస్థితికి వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందుకనే నయానో భయానో కోర్టులో జడ్జిమెంట్ కోసం చాలా కష్టపడుతున్నాడు. ఇప్పుడు ఏంటంటే ఒక కోపం తట్టుకోలేకుండా ఉన్నాడు, ఆ జడ్జిల మీద అందరి మీద అరిచేస్తున్నాడు. కాబట్టి చూద్దాం. ఆయన నైజం అదే, నేను చెప్పేది కాకుండా నాకు విరుద్ధంగా ఎవరైనా చెప్తే నేను టాలరేట్ చేయను, ఎవడని చెప్తే వాళ్ళు తీసేస్తాడు. ఫర్ ఇన్స్టెన్స్ ఆ లేబర్ కమిషన్ తీసేశారు, ఎరిక్ అన్న ఆవిడని తీసేశారు. అలాగే ఇప్పుడు ఫెడరల్ వాళ్ళ బ్యాంక్ ఉందో దాంట్లో నుంచి ఆవిడని లీసా కుక్ ఆవిడని తీసేశారు. సో ఆయనకు వ్యతిరేకంగా ఉన్నారు లేదా ఆయనకు నచ్చలేదు అంటే తీసేస్తున్నాడు. ఆయనకు అధికారం ఉన్నాయో లేవో పక్కన. లీసా కుక్ అంటే వాళ్ళు నీకు అధికారమే లేదు, నేను 14 ఏళ్ళ కోసం అపాయింట్ అయ్యాను కాబట్టి నన్ను నువ్వు టచ్ చేయలేవు అని ఆవిడ. సో ఒక నియంత్రణ పనిచేస్తున్నాడు. మనం ఇన్ఫాక్ట్ ఒక పర్టికులర్ ప్రోగ్రామ్ కూడా చేసాం, సెపరేట్ ఎపిసోడ్ కూడా చేసాం. కాబట్టి ఆ దృష్ట్యా ఇప్పుడు ఆయన వేస్తున్నటువంటి టారిఫ్ల పరిస్థితి ఏమవుతుందో అగమ్య గోచరమైంది. మేజర్ సెట్ బ్యాక్ డొనాల్డ్ ట్రంప్కి. మనకు మన స్టాండ్ ఇండికేట్ అయింది. కొన్ని దేశాలు మోకరిల్లిన దేశాలకు కూడా ఇప్పుడు సడన్గా ఎందుకంత తొందరగా మనం సరెండర్ అయిపోయాం, బహుశా కొంత ఆగుంటే బాగుండేది అన్న ఆలోచన వాళ్ళకు వస్తుంది. సో అందుకని ఇది చూద్దాం ఏ దిశగా వెళ్తుందో. కోర్స్ మనమైతే చాలా టఫ్ స్టాండ్ తీసుకున్నాము, వాళ్ళ కోర్టులు చెప్పకపోయినా ముందరే మనం స్టాండ్ తీసుకున్నాం. కాబట్టి ఇప్పుడు మరి ఇది వర్తించకపోతే దాని ఇంప్లిమెంటేషన్ ఎప్పటి నుంచి వస్తుందో చూడాలి. ఇందాక నేను చెప్పినట్టు స్టే ఇవ్వలేదు కాబట్టి స్టే ఇవ్వలేదు, అమలు అవుతున్నాయి. అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి టారిఫ్లు నడుస్తున్నాయి. మన మీద ఇదివరకు ఉన్న టారిఫ్ల మీద 50% వేశాడు. ఇప్పుడు వేసిన 50% గతంలో ఉన్న టారిఫ్లకు అదనంగా 50%. కొన్ని ప్రోడక్ట్స్ మీద 5%, 3%, 10%, కొన్ని మీద 13% ఇలా ఉన్నాయి. ప్లస్ 50 అంటే 63% ట్యాక్స్ కూడా పడుతున్నాయి కొన్నిటి మీద. కాబట్టి అది కంటిన్యూ అవుతుంది. మళ్ళీ సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ వచ్చేంత వరకు కూడా వాటి స్టే ఏం లేదు కాబట్టి వాడు కంటిన్యూ చేయొచ్చు. కాబట్టి మనకు రిలీఫ్ లేదు, కానీ డొనాల్డ్ ట్రంప్కి మాత్రం సెట్ బ్యాక్. సుప్రీంకోర్టులో కూడా ఇలాంటి నిర్ణయం వస్తే డెఫినెట్గా మిగతా దేశాలు పట్టించుకోవడం మానేస్తే, ఇగ్నోర్ చేస్తాయి. సొంత పార్టీ నుంచి వ్యతిరేకత బూమరాంగ్ అవుతుంది, అపోజిషన్ ఎలాగో చెలరేగిపోతుంది. ఐ థింక్ ఇతనికి మరింత కష్టాలు వచ్చే అవకాశం ఉంది. బట్ ఈ ప్రాసెస్ ఎంత కొన్ని నెలలు పడుతుంది అంటారా? తప్పకుండా. అది ఎన్ని రోజులు పడుతుంది చెప్పలేము. దాంట్లో మళ్ళీ అపీల్స్ ఉన్నాయి.
ఓ వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్ కూడా మళ్ళీ అపీల్ చేయొచ్చు. టైం డ్రాగ్ అవుతుంది. కొంత టైం పడుతుంది, అంతవరకు ఈ ఇబ్బందులు తప్పవు. ఫైనల్గా జడ్జిమెంట్ అందరూ ఏమన్నారంటే ఫైనల్ కొలిక్కి వచ్చి రావడానికి జూన్ 2026 దాకా సమయం పట్టచ్చు అంటున్నారు. ఓకే, మనం చెప్పలేము, అంతకంటే ముందర కూడా నిర్ణయిస్తే మనం చెప్పలేము. బట్ అట్లీస్ట్ June 26, 2026 తర్వాత దానికంటే ఇంకా డిలే అవ్వదు. ఫైనల్ జడ్జిమెంట్ అనేది 2026 జూన్ లోపల వస్తుంది అంటున్నారు. మరి ఇప్పుడు వీళ్ళు అపీల్ ఎప్పుడు చేస్తారో తెలియదు. ఈ రోజే వచ్చింది జడ్జిమెంట్. బహుశా ఒక వారం 2 వారాలు 3 తర్వాత వీళ్ళు అపీల్ చేయొచ్చు. మళ్ళీ అక్కడ ఆర్గ్యుమెంట్స్ ఎంతకాలం పడుతుందో మనకు తెలియదు. సో ఇవన్నీ కూడా అంటే టైం ప్రెడిక్ట్ చేయడం కష్టం. విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ కాదు, ఆపలేదు, స్టే ఇవ్వలేదు కాబట్టి మన మీద ఇంపాక్ట్ ఉంటుంది. కరెక్ట్. బట్ ట్రంప్కి మెంటల్గా ఒక సెట్ బ్యాక్ అయినట్టు. కరెక్ట్. ఇది మితిమీరినటువంటి ట్యాక్స్ అని చెప్పింది చాలా క్లియర్గా. చట్టవిరుద్ధం, చాలా ఇష్టం వచ్చినట్టు ఇష్టానుసారుగా పెట్టావు నువ్వు, దానికి లిమిటెడ్గా ఉండాలి, లిమిటెడ్ టైం పీరియడ్కి ఉండాలి, ఇది తప్పు అని చెప్పి వాళ్ళు చెప్పారు. కాబట్టి చూద్దాం నెక్స్ట్ లెవెల్ ఏమవుతుందో చూద్దాం. మరొక అంశాన్ని చూద్దాం సార్. ఐ థింక్ మనం గత వారము గ్లోబల్ రౌండప్లో కూడా ఇది డిస్కస్ చేసినట్టున్నాం, కాకపోతే దానికి కొనసాగింపు. అమెరికా పదే టార్గెట్ చేస్తూనే ఉంది భారత్ని. ముఖ్యంగా ఈ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బీసెంట్ కానీ పీటర్ నవారో కానీ పదే ఇండియాని టార్గెట్ చేస్తూ ఒక డిక్టేటర్ లాగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా. మరోపక్క ఈ డెలిగేషన్ కూడా జరిగినట్టుంది, అక్కడి నుంచి వచ్చినటువంటి జరిగినట్టు. ఒక పక్క డెలిగేషన్స్ జరుగుతున్నాయి, చర్చలు జరుగుతున్నాయి, ఇంకో పక్క టార్గెట్ చేస్తున్నారు. అంటే మోదీ గారిని డిక్టేటర్ లాగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తోంది అమెరికా. తప్పకుండా. ఇన్ఫ్యాక్ట్ అదే వాళ్ళ టార్గెట్. ఇప్పుడు యుద్ధం చేస్తోంది రష్యా యుక్రెయిన్, కానీ దానికి దోషి దాని వెనకాల ఉన్నటువంటి తప్పు ఎవరిది? భారతదేశాన్ని. ఇది వాళ్ళు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. నోవారో కానీ లేదా మనకు స్కాట్ బీసెంట్ కానీ ఇంకా బెదిరిస్తున్నారు, ఇంకా టారిఫ్లు వేస్తాం, ఇటువంటివన్నీ బెదిరిస్తున్నారు. కానీ దీని వెనకాల మనం చూస్తే కనుక అసలైనటువంటి దోషి ఎవరు? చైనాకు వ్యతిరేకంగా వీళ్ళు ఏం మాట్లాడలేకపోతున్నారు. ప్రపంచంలోనే హయ్యెస్ట్ గ్యాస్ మనకు యూరోప్ తీసుకుంటోంది, వాళ్ళ మీదే ఆంక్షలు విధించలేదు. ప్లస్ వ్లాడిమిర్ పుటిన్ స్వయాన అలాస్కాలో డొనాల్డ్ ట్రంప్ ఉండగా ఆయనని థ్యాంక్ చేస్తూ, ఆయనని ధన్యవాదాలు చెప్తూ, మీరు వచ్చిన తర్వాత 6 నెలల్లో మన ఇద్దరు దేశాల మధ్యలో వాణిజ్యం 20% పెరిగింది, చాలా గొప్పగా ఉంది అని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా రష్యా నుంచి ట్రేడ్ అన్నది మ్యాక్సిమం ఈరోజు గ్రోత్, అంటే నంబర్ వైజ్ కాకపోవచ్చు కానీ గ్రోత్ వైజ్ అమెరికా చేస్తాం. వీళ్ళందరినీ వదిలేసి భారతదేశం మీద విడిచిపడ్డాడు. కాబట్టి ఒకసారి ప్రెసిడెంట్ చెప్పగానే వీళ్ళు కింద ఉన్నటువంటి వందిమాగతలంతా దాన్ని ముందు తీసుకువెళ్తారు, పాట పాడతారు. వాళ్ళు ఎక్సైజింగ్ గురించి చెప్పడం మొదలుపెట్టారు. మీ భూభాగం వాళ్ళ అధీనంలో ఉంది కదా, అయినా మీరు వాళ్ళ దీనికే వెళ్తున్నారు మీరు, ఇటువంటివన్నీ చెప్పడం మొదలుపెట్టాడు. కానీ మరి మీరేం చేస్తున్నారు? మీరు కూడా సేమ్ అథారిటేరియన్ దేశాలతో మీరు కూడా వెళ్తున్నారు. వ్లాడిమిర్ పుటిన్ ఎందుకు పిలిచారు మీరు? అలాస్కా ఎందుకు పిలిచి ఎందుకు మాట్లాడారు? షీ జిన్పింగ్తో మాట్లాడతాను ఎందుకు అనుకుంటున్నాను మీరు? సో అందుకని ఇది యాక్చువల్గా వాళ్ళ హిపోక్రసీ తప్ప ఇంకేమీ లేదు. అది రష్యా యుక్రెయిన్ వార్, మోదీ వార్ అంటున్నారు. కరెక్ట్. మోదీ మీరే రక్తం పోస్తున్నారు అంటున్నారు. మరి మా దగ్గర మీరు చెమరోడు కొనుక్కోమన్నాడు. ప్రాసెస్డ్ ఆయిల్ ఎందుకు ఉంటుంది అమెరికా? మనం ప్రాసెస్ చేస్తే మనం అంత కన్జ్యూమ్ చేయట్లేదు కదా. ఇప్పుడు రిలయన్స్ తర్వాత నయారా వీళ్ళందరూ రష్యా నుంచి తెచ్చుకొని ప్రాసెస్ చేసి అదే అమెరికాకి అదే యూరోప్కి అమ్ముతున్నారు కదా. ఎందుకు కొంటున్నారు? మన జయశంకర్ గారు చెప్పారు, మా దగ్గర ఎందుకు కొంటున్నారు మీరు? మీకు నచ్చకపోతే కొనకండి అన్నారు. మన దగ్గర కొంటున్నారు, వాళ్ళు ఆ రష్యా నుంచి కొంటున్నారు, క్రిటికల్ మినరల్స్ కొంటున్నారు, వాళ్ళు మనకు ఫర్టిలైజర్ లాంటివి కొనుక్కుంటున్నారు, చాలా అంశాలు వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కుంటున్నారు. యూరోప్ వాళ్ళ గ్యాస్ ఇప్పుడు కూడా కొంటుంది. ఇన్ని పెట్టుకొని భారతదేశంలో పడడం అన్నది ఒక సింగులర్గా భారతదేశం మాత్రమే టార్గెట్ చేయడం అనేది అది ఆఫ్కోర్స్ వాళ్ళ హిపోక్రసీ. హెక్సాఫ్లోరైడ్ అవన్నీ చాలా కొంటున్నారు వాళ్ళు. సో అందుకని మరి పల్లేడియం చాలా ఇటువంటి రేర్ ఎర్త్ మినరల్స్ అని కొంటున్నారు వాళ్ళ దగ్గర. సో అందుకని వాళ్ళు అబ్సల్యూట్ హిపోక్రాట్స్, అంతకంటే ఇంకేం లేదు. సో ఈ నోవారోను బెసెంట్ అన్నది ఒక మా బాస్ చెప్పాడు కాబట్టి ఇంక మేము రెచ్చిపోతాం, అలా వీళ్ళు అరుస్తున్నారు, అంతకుమించి ఏమీ లేదు. చాలా బెదిరింపులు, థ్రెట్స్ అవన్నీ ఇస్తున్నారు, ఇన్సల్ట్ చేస్తున్నారు. ప్రాబ్లం ఎక్కడంటే విభేదాలు ఉండొచ్చు, కానీ దాన్ని ఇన్సల్ట్ చేయడం అన్నది ఇంకొక దేశాన్ని, అది మనమే తిరిగి వాళ్ళని ఇన్సల్ట్ చేయడం మొదలు పెడితే ఎడబోతారు వాళ్ళు. మేము చాలా పెద్ద పవర్ కాబట్టి మమ్మల్ని మీరు ఏం అనలేరు, మా ఇష్టం వచ్చింది మిమ్మల్ని అంటాం అన్నటువంటి ఒక అహంకారం అనేది మాకు స్పష్టంగా కనిపిస్తుంది మనకు అక్కడ. అయితే సార్ ఈ 2+2 డెలిగేషన్ ఏంటి అసలు? ఏ డిపార్ట్మెంట్స్ వచ్చాయి, ఎవరితో చర్చించారు, దేని ట్రేడ్ గురించి మాట్లాడాలని మనకు వార్తలు చూస్తున్నాం. ఇన్వెస్ట్మెంట్, ఎనర్జీ సెక్యూరిటీ గురించి, సివిల్ న్యూక్లియర్ కోఆపరేషన్ గురించి కూడా మాట్లాడినట్టుగా తెలిసింది. ఒక పక్కేమో తిడుతున్నారు ఇష్టం వచ్చినట్టు, మరో పక్కేమో ఇవన్నీ కూడా చేస్తున్నారు. క్లియర్ హిపోక్రసీ అని అర్థమవుతుంది. ఏం చర్చలు జరిగాయి ఏంటి అసలు? 2+2 అంటే వాళ్ళ దగ్గర 2 డిపార్ట్మెంట్స్, మన దగ్గర 2 డిపార్ట్మెంట్స్. ఇవేమంటే కనుక మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, తర్వాత మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్.
అలాగే వాళ్ళది కూడా అంతే, సెక్రటరీ ఆఫ్ స్టేట్ అంటారు. వాళ్ళు స్టేట్ అనేది వాళ్ళ ఫారెన్ మినిస్ట్రీ అనుకుందాం, అదే. అలాగే వాళ్ళ డిఫెన్స్ మినిస్ట్రీ. దాని నుంచి అఫ్కోర్స్ వాళ్ళ మినిస్టర్స్ రాలేదు, కానీ వాళ్ళ ఆఫీసర్లు వచ్చారు. అలాగే మన సైడ్ కూడా మన మినిస్ట్రీ నుంచి ఆఫీసర్లు వెళ్ళారు. జయశంకర్ గారు కానీ రాజ్నాథ్ సింగ్ గారు కానీ లేరు దాంట్లో. కాబట్టి వాళ్ళ పీట్ హెక్సెత్ కానీ వాళ్ళ మార్కో రూబియో కానీ వాళ్ళు రాలేదు. మినిస్టర్ లెవెల్లో జరగలేదు, కానీ అట్ ఆఫీసర్స్ లెవెల్లో ఈ మీటింగ్ జరిగింది. 2+2 మీటింగ్ జరిగింది. దీంట్లో అన్ని అంశాలు చర్చించారు. విడ్డూరం ఏంటంటే ట్రేడ్ గురించి కూడా చర్చించారు. ట్రేడింగ్ ఏం చేస్తాం అది, అండ్ ఆఫ్ కోర్స్ మనకి వేరే ఉన్నాయి, ట్యాక్సులు లేని ట్రేడ్ చాలా ఉంది. ఫర్ ఇన్స్టెన్స్ మనకు ఫార్మస్యూటికల్స్ ఉంది, ఐటీ రంగానికి సంబంధించినట్టు ఉన్నాయి, పెట్రోల్ ప్రోడక్ట్స్ వాళ్ళు చార్జ్ చేయట్లేదు, ఇలా చాలా ఉన్నాయి. కాబట్టి కొన్నిట్లో రెసిప్రోకల్ టారిఫ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి అది కూడా చర్చించారు. ప్లస్ కీలకంగా ఏంటంటే కనుక వాళ్ళు సివిల్ న్యూక్లియర్ కోఆపరేషన్ అనేది మనం చేద్దాం అని చెప్పేసి వాళ్ళు ఒప్పుకున్నారు. ఎందుకంటే ఆల్రెడీ మనకు దాని చట్టం వచ్చేసింది కదా, మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడే వచ్చింది. కానీ ఇంతవరకు వాళ్ళ దగ్గర నుంచి మనం ఏమీ పెద్ద న్యూక్లియర్ ప్లాంట్స్ ఏం కొనలేదు. కాబట్టి దానికి సంబంధించి మళ్ళీ ముందు తీసుకెళ్దాం అన్నటువంటి ఒక చర్చలు జరుగుతున్నాయి. ఎందుకంటే భారతదేశం ఇప్పుడు న్యూక్లియర్ ఎనర్జీ పెంచడం నిర్ణయించుకున్నాం మనం. క్లీన్ ఎనర్జీ కావాలి మనకు, దీనికంటే మనకు ఏమంటారంటే కార్బన్ ఫుట్ ప్రింట్ తగ్గించాలి అనుకున్నప్పుడు మన ఫాసిల్ ఫ్యూయల్ బొగ్గుతోటి చేసేటువంటి మన ఏదైతే ఎలక్ట్రిసిటీ జనరేషన్ ఉందో దాన్ని తగ్గించి న్యూక్లియర్, తర్వాత విండ్ పవర్, తర్వాత మనకు గ్యాస్, తర్వాత మనకు నీళ్లతోటి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్, ఇటువంటివన్నీ కూడా ఇంక్రీజ్ చేసుకుంటే కనుక మనకి తగ్గుతుంది అది. కాబట్టి దాని దృష్ట్యా న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఇంక్రీజ్ చేస్తామని మోదీ గారు స్పీచ్ ఇచ్చారు. ఇన్ఫ్యాక్ట్ మనకు ఇండిపెండెన్స్ డే రోజు స్పీచ్ కూడా ఆయన అదే చెప్పారు. 10x అంటే ఇప్పుడు ఉన్నటువంటి మన కెపాసిటీని 10 రెట్లు తీసుకువెళ్తాం అంటున్నారు. ఇప్పుడు మన దగ్గర రమారమి 88 మెగావాట్స్ ఆఫ్ విద్యుత్ ప్రొడక్షన్ అవుతుంది న్యూక్లియర్ శక్తిలో. దీన్ని 8 లక్షల దాకా తీసుకెళ్తాం అంటున్నారు. సో చూద్దాం. అందుకని దాని దృష్ట్యా అమెరికా నుంచి కూడా మనం కొనుక్కోవాల్సి వస్తుంది. అమెరికా కూడా బిజినెస్ కావాలి. సో అది కూడా చర్చ జరిగింది. అలాగే మిలిటరీ కోఆపరేషన్ కూడా వాళ్ళ దగ్గర చాలా ఇప్పుడు కూడా కొంటున్నాం మనం. అపాచే హెలికాప్టర్స్ కొన్నాము, తర్వాత మనం చినాక్స్ కొన్నాము, తర్వాత మనకు వాళ్ళ ఇంజిన్స్ కావాలి. ఇప్పుడు మన తేజస్ సంబంధించిన ఇంజిన్స్ కావాలి, జీఈ కావాలి. బహుశా వచ్చే నెల అది కూడా సంతకాలు అవుతాయని నేను అనుకుంటున్నాను. మనం ప్రభుత్వం ఆల్రెడీ 97 అడిషనల్ మనకు తేజస్ విమానాలకు ఆర్డర్ ఇచ్చింది. గతంలో 83 తేజస్ ఆర్డర్ ఉంటే దానికి 97 ఇప్పుడు యాడ్ చేశారు. అంటే రమారమి 180 తేజస్ MK1A ఇప్పుడు ఉన్నటువంటి వర్షన్ రాబోతున్నాయి. అవన్నీ కూడా జీఈ నుంచి కొంటున్నాం మనం. సో మనకు 97 వీళ్ళు ఆర్డర్ ఇచ్చారంటే అంతకంటే ఎక్కువ ఇంజిన్స్ కావాలి. ఎందుకంటే ఒకసారి ఇంజిన్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి, దానికి రీప్లేస్ చేయాల్సి వస్తుంది, ఇటువంటివన్నీ ఉంటాయి. కాబట్టి 113 ఇంజన్లు కావాలి మనకి. 113 అంటే 97కి 113 కావాలి. 113 ఆర్డర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో దాంతో ఆ చర్చలు కూడా జరుగుతున్నాయి. ఇక్కడ ట్రంప్ చేస్తుండగా బ్యాక్ ఎండ్లో మనం చేయాల్సింది మనం చేస్తున్నాం. ఇప్పుడు మనకు ట్రంప్ మీద కోపం వచ్చో దాన్ని వదిలేసి కావాలనుకుంటే ఇవి కూడా ఆపొచ్చుగా, కానీ ఆపలేదు. అంటే వాళ్ళకు కూడా బిజినెస్ బెనిఫిట్స్ ఉన్నాయి. కరెక్ట్, డిలే చేశారు వాళ్ళు. డిలే చేసిన 2.5 సంవత్సరాలు డిలే అయింది మనకి. ఇప్పుడు మెల్లిమెల్లిగా ఇస్తామంటున్నారు, నెలకి 2 ఇంజిన్స్ ఇస్తామంటున్నారు వాళ్ళు. సో చూద్దాం. కానీ మనకు కూడా ఇప్పుడు వెనక్కి వెళ్ళలేము మనం. ఎందుకంటే నార్మల్గా ఎయిర్ క్రాఫ్ట్స్ ఎలా తయారు చేస్తారు అంటే ఇంజన్ ఆధారంగా చేస్తారు. ఇంజన్ యొక్క వెయిట్, దాని థ్రస్ట్, దాని కెపాసిటీ, దాని లెంత్, దీని ఆధారంగా మిగతా ఫ్రేమ్ అంతా కూడా డిజైన్ అవుతుంది. ఎందుకంటే దాని స్టెబిలిటీ ఉండాలి, సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎక్కడ ఉంటుందో చూడాలి, దాని థ్రస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. ఇవన్నీ దీని ఆధారంగా, ఇంజన్ ఆధారంగా ఇవన్నీ పెడతారు. ఫర్ ఇన్స్టెన్స్ చాలామంది నేను చూశాను విశ్లేషకులు, మనకు F414 ఎందుకు తీసుకోవట్లేదు, 404 ఎందుకు తీసుకుంటున్నాము, 404 వాళ్ళు ప్రొడక్షన్ లైన్ కూడా ఆపేశారు కదా, అందుకనే వాళ్ళు మళ్ళీ అన్ని తీసుకురావడానికి టైం పట్టింది వాళ్ళకి, అందుకనే మళ్ళీ రీస్టార్ట్ చేసేసరికి ఇంత లేట్ అయింది. ఇటువంటి నేరేటివ్స్ చాలా విన్నాను నేను. కానీ మనకు తేజస్ దాన్ని డిజైన్ చేసినప్పుడు మన దగ్గర ఉన్నది 404, దాని ఆధారంగా తయారు చేసాం. 414 తర్వాత వచ్చింది. కాబట్టి నెక్స్ట్ వర్షన్లో MK2లోనో కానీ AMCAలో కానీ అదే ఆలోచన చేయొచ్చు. ప్రస్తుతానికి తేజస్లో అయితే మనం ఇరుక్కుపోయాం, మనకు జీఈ తప్ప ఇంకేం గతి లేదు మనకి. కాబట్టి దాన్ని ఎలా మీరు ఎంత తొందరగా ఇవ్వగలరు, మాకు ఏం చేయగలరు, అది మనం అడుగుతున్నాం వాళ్ళని. వీళ్ళు కనుక సరిగా చేయకుండా మళ్ళీ ఇక్కడ కూడా హింసించి బాధ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తే నెక్స్ట్ జనరేషన్ MK2 తర్వాత మనకు AMCAలో మనం టచ్ చేయం. మనం MK1A వరకే మొత్తం కలిపి బహుశా 213 ఎన్నో ఆర్డర్ ఇవ్వబోతున్నాం మనం. 215 ఇంజిన్స్ తర్వాత మనం ఇంకా ఆర్డర్ ఇవ్వం, మనం వాళ్ళకి వదిలేస్తాం అక్కడ. నెక్స్ట్ వచ్చే వర్షన్స్ అన్నిటికి కూడాను మనం జనరల్ ఎలక్ట్రిక్ని వదిలేసి ఇంకేదో ప్రత్యామ్నాయం చూసుకుంటాం. సఫ్రాన్ కావచ్చు, రోల్స్ రాయ్స్ కావచ్చు, జపాన్ కూడా మనకు ఆఫర్ ఇచ్చింది, అమెరికా ఆఫర్ ఇచ్చింది, మన రష్యా ఆఫర్ ఇచ్చింది, ప్రత్యామ్నాయాలు ఉన్నాయి, అది మనం డిస్కస్ చేస్తాం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి తేజస్ మోడల్ MK1Aకి మాత్రం ఆప్షన్ లేదు. అది కూడా చర్చ జరిగింది, మాకు ఎలా ఇస్తారో అని. మిగతా వాళ్ళు ఏదో మనం కొనాలి అనుకుంటున్నటువంటి వాటిని ఇంక ఇప్పుడు నమ్మేటువంటి పరిస్థితి లేదు.
ఫర్ ఇన్స్టెన్స్ PI-8 అని చెప్పి ఎయిర్క్రాఫ్ట్స్ ఉన్నాయి. అవి దాన్ని ఏమంటారు, సబ్మరీన్ హంటర్స్ అంటారు. సబ్మరీన్స్ ఏమున్నాయో వాటిని డిటెక్ట్ చేయగలదు ఆకాశం నుంచి. అవి మనం 6 ఆర్డర్ ఇద్దామని అనుకున్నాం, కానీ ట్రంప్ ఈ పిచ్చి వేషాలు వేయడంతో వాళ్ళని నమ్మలేం కాబట్టి దాన్ని మనం క్యాన్సిల్ చేసేసాం, పూర్తిగా క్యాన్సిల్ చేసేసాం. రేపటి రోజు బహుశా బోయింగ్లు కూడా, ఇండియన్ ఎయిర్లైన్స్ మెల్లిగా, ఇప్పుడు అహ్మదాబాద్లో యాక్సిడెంట్ అయింది కదా, ఆ రిపోర్ట్ వస్తే కనుక అది ఎయిర్క్రాఫ్ట్ ఫాల్ట్, పైలట్ అది కాదు అని తేలిందంటే కనుక బహుశా వాళ్ళు చాలా పెద్ద ఆర్డర్ ఇచ్చారు బోయింగ్కి, అది కూడా తగ్గించే ప్రయత్నం చేస్తారు. మేబీ ఎయిర్బస్ నుంచి తీసుకోవడం, ఇంకేమైనా ప్రత్యామ్నాయాలు చూసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి ఏమవుతుంది అమెరికా పరిస్థితి? కాబట్టి మనం మన సైడ్ నుంచి మనం చాలా ఆచితూచి వ్యవహరిస్తున్నాము. అమెరికా ఆఫ్ కోర్స్ వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి ఇంకా కొనాలని చెప్పి పుష్ చేస్తున్నారు. వాళ్ళు ఈ 2+2 డైలాగులు ఇవన్నీ కూడా చర్చలకు వచ్చినాయి. బట్ ఇదంతా కూడా డొనాల్డ్ ట్రంప్ ఎలా ప్రవర్తిస్తాడో దాని ఆధారంగా నెక్స్ట్ స్టెప్స్ మనం కూడా తీసుకుంటాము. సో లెట్ us see. కొంత కోఆపరేషన్ ఉంది. అమెరికాలో ఏంటంటే 2 సెగ్మెంట్స్ ఉన్నాయి. ఒకటి ప్రెసిడెంటు, ఈ సెక్రటరీ ఆఫ్ స్టేట్, వీళ్ళందరూ ఒకలా ప్రవర్తిస్తే వాళ్ళ పెంటగను డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ వేరేలా ప్రవర్తిస్తుంది. పెంటగను డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ మనతో చాలా మైత్రిగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ మన చీఫ్ ఆఫ్ ఆర్మీ గతంలో ఒక 2 ఏళ్ల క్రితం 3 ఏళ్ల క్రితం వెళ్ళినప్పుడు ఆయనకి, అంటే నార్మల్గా పెంటగన్లో వెళ్ళాలంటే చాలా సెక్యూరిటీ క్లియరెన్స్ ఉండాలి, ఫుల్ యాక్సెస్ ఇచ్చారు ఆయనకి, ఎక్కడైనా వెళ్ళొచ్చు ఆయన, అంత యాక్సెస్ ఇచ్చారు, అంత గౌరవం ఇచ్చారు ఆయనకి. అంటే మన మీద అంత నమ్మకం ఉంది వాళ్ళకి. వాళ్ళ ప్రవర్తన వేరేలా ఉంది. పెంటగన్ కానీ వాళ్ళ డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ మనతో డిఫరెంట్గా డీల్ చేస్తుంది. కానీ వీళ్ళు పొలిటికల్ లీడర్షిప్ చాలా చెత్తగా బిహేవ్ చేస్తారు. అందుకని అది ఎందుకు మనం వదులుకోవాలి, వేరుగా చూడాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళతో మనం చేయాల్సింది మనం చేస్తున్నాం మనం. సో అందుకని ఒక ప్రతిదీ కూడాను జీరో సమ్ గేమ్ ఉండదు. ఫర్ ఇన్స్టెన్స్ గల్వాన్లో ఘటన జరిగిన తర్వాత మనం ఇద్దరం ఆల్మోస్ట్ యుద్ధం చేసుకునే పరిస్థితికి వచ్చాం. చైనా అటు నుంచి సైన్యం తీసుకొచ్చింది, మనం ఇటు నుంచి సైన్యం తీసుకెళ్ళాం, ఐబాల్ టు ఐబాల్ ఉన్నాం. ఒక్క బుల్లెట్ ఫైర్ చేస్తే కనుక ఫుల్ యుద్ధం వచ్చి ఉండేది. అయినా మనం $100 బిలియన్ పైబడి వాళ్ళ దగ్గర కొనుగోలు చేసాం. మనం ఆపలేదు, కొనుగోళ్ళు ఆపలేదే, వాణిజ్యం ఆపలేదే. పిచ్చి బుర్ర ఉన్నటువంటి పాకిస్తాన్ వాళ్ళు ఆపేసుకున్నారు. ప్రాబ్లం వాళ్ళది. వాళ్ళు మొత్తం మన ఎంబసీని తీసేశారు, మన దగ్గర నుంచి ఇంపోర్ట్ అంతే బ్యాన్ చేసుకున్నారు, వాళ్ళ కర్మ. మనం యుద్ధం చేస్తున్న చైనాతోటి కూడా మనం వాణిజ్యం ఆపలేదు. ఎందుకంటే మన ఇంట్రెస్ట్, మన ఇండస్ట్రీ బతకాలంటే కనుక అక్కడి నుంచి రావాల్సిందే. APL కానీ, టెక్నాలజీకి సంబంధించిన అంశాలు కానీ, ఇవన్నీ అక్కడి నుంచి రాకపోతే మనకు ఎకానమీ నడవదు. కాబట్టి అందుకని మనం చాలా హుందాగా డిఫరెన్సెస్ ఒక సైడ్ ఉంటే మిగతా వాటిలో కోఆపరేషన్ అనేది మనం ముందుకు తీసుకువెళ్తున్నాం. అలాగే అమెరికాతో కూడా ఈ 2+2 డైలాగ్ తోటి మనం చాలా హుందాగా, చాలా మెచ్యూర్డ్గా మనం ప్రవర్తిస్తున్నాం మనం. ఓకే, మరొక టాపిక్ చూద్దాం సార్. మనం పాకిస్తాన్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఎప్పటిలాగానే తన వితండవాదం అక్కడ కూడా చూపించింది. ఐక్యరాజ్యసమితి సెక్యూరిటీ కౌన్సిల్లో పాకిస్తాన్ ప్రతినిధి ఏమంటున్నాడంటే, ఎందుకు పాకిస్తాన్కి చెందినటువంటి సంస్థలని లేకపోతే వ్యక్తులనే టెర్రర్ ఆర్గనైజేషన్లు గాను, ఉగ్రవాద సంస్థలు గాను, డిజిగ్నేటెడ్ ఉగ్రవాద సంస్థలు గాను, వ్యక్తులు కానీ ఎందుకు మమ్మల్నే టార్గెట్ చేస్తున్నారంటే ఆయన ప్రశ్నించారు. బ్లైండ్ స్పాట్ ఇదంతా, మిగతా వాళ్ళని ఇగ్నోర్ చేస్తున్నాను అనే కోణంలో ఎట్లా అర్థం చేసుకోవాలి సార్? అంటే పాకిస్తాన్ చాలా కాలంగా ఇదే ట్రై చేస్తుంది. ఏదో విధంగా మేమే కాదు, భారతదేశం కూడా టెర్రరిజం చేస్తుంది అని ప్రూవ్ చేయాలి. ఇస్లామిక్ టెర్రరిజం కాదు, హిందూ టెర్రరిజం కూడా ఉన్నది, దాని గురించి మీరు పట్టించుకోవట్లేదు. ఒక్కసారి భారతదేశం కూడా టెర్రరిజం చేస్తోంది అని కనుక వాళ్ళు ప్రూవ్ చేయగలిగితే, లేదా వాళ్ళ లాజిక్ని ఎవరైనా ఒప్పుకున్నారంటే కనుక అయిపోయింది. ఈరోజు ఇంతవరకు మనం పాకిస్తాన్ వ్యతిరేకంగా మనం చేస్తున్నటువంటి నెరేటివ్ అంతా కూడా నీరు గారిపోతుంది. అది వాళ్ళకి కావాలి. అందుకని ఆ ప్రయత్నం చేస్తున్నారు. బలూచిస్తాన్లో ఏం జరిగినా అవన్నీ కూడాను ఇక్కడ భారతదేశము హిందువులే చేశారు అని ఫిక్స్ అయిపోయారు. కేదార్ జాదవ్ని అరెస్ట్ చేశారు కాబట్టి ఇతను భారతదేశ స్పై అని చెప్పి వాళ్ళు ఫిక్స్ చేసేసి, ముద్ర వేసేసి, అతనితో ఫోర్స్ఫుల్గా కన్ఫెషన్ ఇప్పించేసి మొదలుపెట్టారు. ఇప్పుడు BLA, బలూచి లిబరేషన్ ఆర్మీ, తర్వాత వాళ్ళ మాజిద్ బ్రిగేడు, వాళ్ళు చాలా ఆత్మాహుతి దాడులు చేస్తున్నారు, విపరీతమైనటువంటి అటాక్స్ చేస్తున్నారు. అలాగే వాళ్ళ ట్రైన్ని హైజాక్ చేశారు, జాఫర్ ఎక్స్ప్రెస్ని హైజాక్ చేశారు. అలాగే చాలా దాడుల్లో 54 మంది చనిపోయారు. వాళ్ళు దాంట్లో పిల్లలు కూడా ఉన్నారు. ఈ అటాక్స్ అన్ని భారతదేశం చేయిస్తోంది అని వాళ్ళు మనకేదో అంటించే ప్రయత్నం చేస్తున్నారు, అంతర్జాతీయ సమాజానికి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా డంకా కొడుతున్నారు, కానీ ఎవరు దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకు? ఎవిడెన్స్ వాళ్ళకు కూడా తెలుస్తుంది, మనమే ఇవ్వక్కర్లా, ప్రపంచానికి తెలుసు ఎవరు ఏం చేస్తున్నారు అని తెలిసిన విషయం అలాగే. కాబట్టి అది వాళ్ళ నేరేటివ్ అనేది ముందుకు వెళ్ళట్లా. అందుకని యునైటెడ్ నేషన్స్లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, క్రాస్ బార్డర్ టెర్రరిజం వేరే దేశాలు కూడా చేస్తున్నాయి కదా, ముస్లిం దేశాలనే మీరు ఎందుకు ఎత్తు చూపిస్తున్నారు, టెర్రరిస్టులు ఇవే ఎందుకు చెప్తున్నారు, ఇస్లాం కానిటువంటి దేశాలు కూడా చేస్తున్నాయి కదా అని, అంటే భారతదేశం పేరు చెప్పకుండా మొదలుపెట్టాడు ఇండైరెక్ట్. సో అది వాళ్ళ నేరేటివ్. అది వాళ్ళు చాలా కాలంగా ట్రై చేస్తున్నారు, గతంలో సక్సెస్ అయ్యారు వాళ్ళు. ఇప్పుడు మనం క్రమేపీ దాని నుంచి దూరం వచ్చాం. ఈ పరిస్థితుల్లో మనల్ని ఇబ్బంది పెట్టడానికి డొనాల్డ్ ట్రంప్ దాన్ని యాక్సెప్ట్ చేసినా చేయొచ్చు, మనకు తెలియదు.
ఒక విధంగా సక్సెస్ అయ్యారు బిఎల్ఏని డెసిగ్నేటెడ్ సంస్థగా ప్రకటించడం ద్వారా. కరెక్ట్. అంటే బిఎల్ఏని కాదు, బిఎల్ఏని గతంలోనే డెసిగ్నేట్ చేశారు. మొన్న చేసింది మాజిద్ బ్రిగేడ్ని. బిఎల్ఏ యొక్క మాజిద్ బ్రిగేడ్ని ఈ మన వారం 10 రోజుల క్రితం దాన్ని డెసిగ్నేట్ చేశారు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. బిఎల్ఏ ఎప్పుడో డెసిగ్నేట్ అయింది, ఆల్మోస్ట్ కొన్ని సంవత్సరాల కింద అయిపోయింది. సో పాకిస్తాన్ ఏం చేస్తుందంటే ఈ డెసిగ్నేటెడ్ టెర్రర్ని భారతదేశానికి లింక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. లింక్ చేయగానే భారతదేశం దాంట్లో ఇన్వాల్వ్డ్ అని చూపించాలి, అది వాళ్ళ ప్రయత్నం. మనం ఏంటి, అక్కడ పాకిస్తాన్లో ఉన్నటువంటి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ అన్నిని మనం పాకిస్తాన్ ప్రభుత్వానికి లింక్ చేసి చూపించేసాం. మనం లష్కర్ తైబా కావచ్చు, జైషే మహమ్మద్ కావచ్చు, హర్కతుల్ ముజాహిదీన్ కావచ్చు, లేదా ద రెసిస్టెంట్ ఫ్రంట్ కావచ్చు, ఇటువంటివి చాలా మనం దానికి లింక్ చేసి చూపించేసాం ఆల్రెడీ. ఎందుకంటే దాంట్లో స్పెసిఫిక్ వ్యక్తులు టెర్రరిస్ట్గా డిక్లేర్ అయ్యారు. మౌలానా మసూద్ అజర్ కానీ, మనకు సయ్యద్ సలావుద్దీన్ కానీ, లేదా హర్కతుల్ ముజాహిదీన్ కానీ, మసూద్ అజర్ కానీ, ఇటువంటి చాలా మందిని స్పెసిఫిక్గా టార్గెట్ చేసి జకీవుర్ రెహమాన్ లక్వీ వీళ్ళందరినీ టెర్రరిస్ట్గా డిక్లేర్ చేయించేసాం మనం. సో రమారమే పాకిస్తాన్లో 50 మంది యుఎన్ డెసిగ్నేటెడ్ టెర్రరిస్ట్ ఉన్నారు. కానీ వాళ్ళు మనల్ని ఏదో అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీంట్లో ఏంటంటే ఇంటర్నేషనల్ ఎఫర్ట్స్ ఇవి పనిచేయవు. వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ ఎవరినో చూపించాలి, టెర్రరిజం చేస్తుంది ఎవరు, ఎవిడెన్స్ చూపించాలి. భారతదేశంలో అజిత్ దోవల్ చేశారు, ఇగో ఇది ఎవిడెన్స్ అని చూపిస్తే అజిత్ దోవల్ మీద శాంక్షన్స్ వేయమని చెప్పి వాళ్ళ రెజల్యూషన్ మూవ్ చేయాలి అక్కడ. అలాగే ఇంకెవరో XYZ విజయ్ అజయ్ ఎవరో పేరు పెట్టి వాళ్ళు ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేస్తే కానీ వాళ్ళు ఊరికే ర్యాండమ్గా మమ్మల్ని చేశారు కాబట్టి వాళ్ళు కూడా చేయండి అంటే అది ఎవడు కొనేటువంటి పరిస్థితి లేదు. కానీ వాళ్ళ నెరేటివ్ వాళ్ళ దేశంలో చెప్పుకుంటారు, చూడు మేము చాలా స్ట్రాంగ్గా యునైటెడ్ నేషన్స్లో కూడా భారతదేశాన్ని ఎక్స్పోజ్ చేసాము, వా అని కొట్టుకుంటారు, చప్పట్లు కొట్టుకుంటారు, అంతకుమించి ఇంకేమీ లేదు. కానీ ఒక రిస్క్ ఏంటంటే బికాస్ డొనాల్డ్ ట్రంప్ ఈరోజు మనకు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి, గుర్రం ఉన్నాడు కాబట్టి మనల్ని ఇబ్బంది పెట్టడానికి బహుశా ఇటువంటి చర్యలు చేసి వాళ్ళు చెప్పేటువంటి నేరేటివ్ యాక్సెప్ట్ చేసేటువంటి ప్రమాదం ఒకటి ఉంది, సత్యం లేకపోయినా కానీ కూడా. కాబట్టి అది చూద్దాం. ఫర్ ఇన్స్టెన్స్ మనకు గుర్పట్వన్ సింగ్ పన్నూన్ ఉన్నాడు, మొన్నటి వరకు వాడు ఏం మాట్లాడలేదు, సడన్గా వాడు పైకి వచ్చాడు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ రాగానే కంప్లీట్ కామ్ అయిపోయాడు. 6 నెలలు వాడు ఏం మాట్లాడలేదు, ఇప్పుడు మళ్ళీ ఏదో బయటకు వచ్చాడు. ట్రక్ డ్రైవర్ ఒకతను అక్కడ తప్పుగా టర్నింగ్ తిరగగానే అతను కారు వచ్చి కొట్టి 3 చనిపోయారు దాంట్లో. అతని మీద కేసు నడుస్తుంది. ఆ కేసుని గుర్పట్వన్ సింగ్ సాయం చేస్తున్నాడు అతనికి. సో మళ్ళీ మెల్లిమెల్లిగా అతను పబ్లిక్ లైమ్లైట్ వచ్చేయడం ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి యుఎస్ఏ అన్నది ఖలిస్తానీ అన్న మూమెంట్ని వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు వాడుకుంటున్నారు, లేనప్పుడు క్వైట్గా పెడుతున్నారు వాళ్ళు. మరి అటువంటిది ఏమైనా మళ్ళీ భారతదేశం మీద చేస్తారా, ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి. భారతదేశం కూడా టెర్రరిజాన్ని చేస్తోంది. ఫర్ ఇన్స్టెన్స్ కెనడా అయితే ఇప్పుడు కామ్ అయిపోయింది నిజ్జర్ హత్య కేసులో. అటువంటివి ఏమైనా చూపించి భారతదేశం కూడా టెర్రర్ స్పాన్సరే అని చెప్పి చేసే ప్రయత్నం, ఆ ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. కానీ పాకిస్తాన్ ఈరోజు వినేటువంటి వ్యక్తులు ఎవరు లేరు, ఎవిడెన్స్ లేదు వాళ్ళ దగ్గర. ఒక పొలిటికల్గా ఎవరైనా 1-2 దేశాలు ఏమైనా సమర్థన వస్తే మనం చెప్పలేము, టర్కీ లాంటి దేశాలు. బట్ అదర్వైజ్ ఇదంతా కూడాను వ్యర్థ ప్రలాపనే, అంతకుమించి మనం పట్టించుకోవాల్సిందే లేదు. ఇంకొక సర్ప్రైజింగ్ విషయం సార్, యాక్చువల్గా ఇప్పుడు మనం మోదీ గారు చాలా క్లియర్గా చెప్పారు సీజ్ ఫైర్లో అమెరికా ప్రమేయం లేదని చెప్పి మనం రిపీటెడ్గా చెప్తున్నాం. పాకిస్తాన్ డిప్యూటీ ప్రైమ్ ఇషాక్ దార్ మాట్లాడడము అంటే 2 రకాలుగా వినిపిస్తుంది ఈ వార్త. నిజంగానే అతను అలాగే అన్నారా, ఇందులో అమెరికా ప్రమేయం లేదని చెప్పారా, లేకపోతే అమెరికా పాకిస్తాన్కి కాల్ చేయలేదు అని అన్నారా? ఈ 2 రకాల వార్తలు కనిపిస్తున్నాయి, ఇందులో ఏది సత్యం? ఇషాక్ దార్ ఎగ్జాక్ట్గా ఏమన్నాడు? ఇషాక్ దార్ ఏం చెప్పారంటే, మేము అమెరికా మధ్యవర్తిత్వం మేము అడగలేదు, ఓకే, వచ్చి మీడియేట్ చేయమని మేము అడగలేదు అని చెప్పాడు. పాకిస్తాన్ అడగలేదు అన్న, కానీ వాళ్ళు వచ్చారు. అది ఇచ్చిన స్టేట్మెంట్లో ఆయన చెప్పింది ఇంతనే, మేము అమెరికాను అడగలేదు అన్నాడు. అమెరికా మమ్మల్ని చేయమని చెప్పారు, ఆ విషయం మాట్లాడలే ఆయన. షెహబాజ్ షరీఫ్ ఈ సీజ్ ఫైర్ అవ్వగానే ఆయన ఏం చెప్పాడంటే అమెరికాని థ్యాంక్ చేశాడు, యుద్ధాన్ని ఆపడానికి మీరు చాలా కీలక పాత్ర పోషించారు కాబట్టి చాలా ధన్యవాదాలు అని చెప్పాడు. అసిం మునీర్ అక్కడ వెళ్ళినప్పుడు మనకు తెలుసు డొనాల్డ్ ట్రంప్ని నోబెల్ ప్రైజ్కి నామినేట్ చేయడము, ఈ డ్రామా అంతా చూసాం మనం. కాబట్టి మరి ఆ స్టేట్మెంట్కి ఇషాక్ దార్ ఇప్పుడు ఇస్తున్న స్టేట్మెంట్కి ఎలా మనం సమన్వయం చేస్తాం మనం? మోదీ గారేమో అసలు మాట్లాడనే లేదు, ట్రంప్ నాతోటి ఎవరితోటి మాట్లాడలేదు అని చెప్పారు ఆయన. జయశంకర్ గారు డేట్లు ఇచ్చారు, 22 ఏప్రిల్ ఫోన్ చేశారు, 17 జూన్ మళ్ళీ ఫోన్ చేశారు, ఈ మధ్యలో ఏం ఫోన్ రాలేదని చెప్పారు. సో కాబట్టి ఇవన్నీ కూడా మనకు ఏంటంటే ఏమంటారు, జిగ్సా పజిల్ అంటారు కదా, ఇవన్నీ మనం టేబుల్ మీద వేసి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయని మన కనెక్ట్ చేస్తే కానీ సత్యాసత్యాలు మనకు తెలియవు. ఓకే, యాక్చువల్గా దీనిలో సత్యం ఏంటి? ఇషాక్ దార్ చెప్పింది కరెక్టే, మోదీ గారు చెప్పింది కరెక్టే, డొనాల్డ్ ట్రంప్ చెప్పింది కూడా కరెక్టే, 3 కరెక్టే. డొనాల్డ్ ట్రంప్ లేటెస్ట్గా వాళ్ళ క్యాబినెట్ మీటింగ్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ డొనాల్డ్ ట్రంప్ చెప్పింది ఇప్పుడు నేనే ఆపానని ఆయన బల్లగుద్ది చెప్తున్నాడుగా పదే పాకిస్తాన్ భారత్ మధ్య సీజ్ ఫైర్ జరగడానికి నేనే కారణం అని చెప్తున్నాడు. అది మనం ఒప్పుకున్నట్టేనా?
మనం నేను చెప్పే దాంట్లో అగైన్ చాలా క్లియర్గా వినాలి. డొనాల్డ్ ట్రంప్ కూడా కరెక్ట్గా చెప్తున్నాడు, రైట్? ఇషాక్ దార్ కరెక్ట్గా చెప్తున్నాడు, మోదీ గారు కరెక్ట్గా చెప్తున్నారు. ఓకే, అందరూ వాళ్ళు చెప్పేవన్నీ కూడా వాళ్ళ యాంగిల్స్లో అన్నీ కరెక్టే. ఓకే, వెనకాల మనం లింక్ కనెక్ట్ చేయాలి. ఓకే. సో ఒకరికొకరితో చూద్దాం. డొనాల్డ్ ట్రంప్ మోదీ గారికి ఫోన్ చేయలేదు. జేడీ వ్యాన్స్ ముందు రోజు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే వాళ్ళు బుల్లెట్ కొడితే మేము ఇక్కడి నుంచి బాంబులు కొడతామని చెప్పాము. మేము పట్టించుకోము, మీరు జోక్యం చేసుకోకండి, వాళ్ళు నిలపదలుచుకుంటే వాళ్ళు డీజీఎం మాకు ఫోన్ చేయమని చెప్పి మనం ఆగిపోయాం అక్కడ. కాబట్టి అమెరికా జోక్యం అని తీసుకోలేదు. అలాగే ఈవెన్ సౌదీ అరేబియా కూడా మనకు ఫోన్ చేసింది. ఇన్ఫ్యాక్ట్ సౌదీ అరేబియా అసిమునికి ఫోన్ చేసి మేము భారతదేశంతో మాట్లాడమా అని చెప్పి ఆఫర్ కూడా ఇచ్చారు వాళ్ళు. మన స్టాండ్ చాలా క్లియర్, థర్డ్ పార్టీ ఇంటర్ఫియరెన్స్ ఉండదు, పాకిస్తాన్ భారతదేశం చర్చించుకుంటాయని చాలా స్పష్టంగా చెప్పాము. కాబట్టి మన స్టాండ్ క్లియర్. మనం ఎక్కడా కూడాను దీనికి సంబంధించి మనం అమెరికా మధ్యవర్తిత్వం అన్నది మనం యాక్సెప్ట్ చేయలేదు, అది కరెక్ట్. 2, డొనాల్డ్ ట్రంప్ గతంలో 5-6 విమానాలు కూలిపోయాయి అన్నాడు. నిన్న క్యాబినెట్ మీటింగ్లో 7 విమానాలు అన్నాడు. ఎందుకంటే మనం ఆల్రెడీ మన ఎయిర్ ఫోర్స్ చీఫ్ సింగ్ ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు, 6 విమానాలు మేము కూల్చామని చెప్పాను. కాబట్టి ఒకటి ఎక్కువ చెప్తున్నాడు ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్. రేపు 10 అంటాడేమో మనకు తెలియదు. అంటే కానీ ఏ దేశంతో కూర్చుందో చెప్పాల. ట్రేడ్ నేను బెదిరించాను అన్నాడు. ఎవరిని బెదిరించాడు? భారతదేశాన్ని బెదిరించాల. ట్రేడ్ అన్నది మాకు ఎప్పుడు చర్చలో లేవు అని మనం అందరం కన్సిస్టెంట్గా చెప్తున్నాం. మరి ఆయన చెప్పింది తప్పు కాదు. ఎందుకంటే బెదిరించింది పాకిస్తాన్, మనం కాదు. పాకిస్తాన్ ఫోన్ చేయలేదు, అది కూడా కరెక్టే. పాకిస్తాన్ ఫోన్ చేయలేదు, కానీ అమెరికాకి అర్థమైంది ఏంటంటే అమెరికా అక్కడ ఉన్నటువంటి న్యూక్లియర్ అసెట్స్ అన్ని మనం ఎప్పుడైతే కొట్టడం మొదలుపెట్టామో అమెరికన్ ఇంట్రెస్ట్ దెబ్బతింటున్నాయి. పాకిస్తాన్ ఏం చేసిందంటే చైనాని అమెరికాని ఇద్దరిని ఆడుకుంటుంది. కొన్ని ఎయిర్ బేస్లో ఎలా ఉంటుందంటే ఒక సైడ్ అమెరికన్ అసెట్స్ ఉంటాయి, వీళ్ళ F-16లు, వీళ్ళ పర్సోనాలు, వీళ్ళ మనుషులందరూ. కైరానా హిల్స్ ఆఫ్ కోర్స్ అది న్యూక్లియర్ సంబంధించింది. అంటే ఒక రన్వేలో చెప్తున్నాను, ఒక ఎయిర్ బేస్ ఉందంటే ఆ ఎయిర్ బేస్లో ఒక సైడ్ అమెరికన్ ఉంటాయి, ఇంకో చివర చైనీస్ ఉంటారు. వీళ్ళిద్దరూ కలవకుండా సపరేట్గా పెట్టి ఒకటే ఎయిర్ బేస్లో పెట్టినటువంటి ఉదంతాలు ఉన్నాయి. కొన్ని దగ్గర చైనాను అలో చేయలేదు, అమెరికానే ఉంటుంది. కొన్ని దగ్గర చైనీస్ ఉన్న దగ్గర అమెరికన్స్ లేరు. ఇటువంటివి ఉన్నాయి అక్కడ. మన వాళ్ళు కొట్టింది అమెరికన్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి బేస్ను కొట్టాం. కాబట్టి అమెరికాకు అర్థమైంది వాళ్ళ సీక్రెట్స్ ఎక్కడ బయటపడతాయని చెప్పి వాళ్ళు అసిమునికి ఫోన్ చేసి సరెండర్ అవ్వండి, మీరు ఆపండి అని వాళ్ళ మీద వాళ్ళు ఒత్తిడి తీసుకొచ్చారు. అది కరెక్ట్. ట్రేడ్ డీల్ ఎందుకు అంటున్నామంటే ఫర్ ఇన్స్టెన్స్ మనకు క్రిప్టో కరెన్సీ కావచ్చు, లేదా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వనరులు, బలూచిస్తాన్లో ఉన్నటువంటి వనరుల గురించి చర్చ జరిగింది. వాళ్ళకు ఉన్నటువంటి రేర్ ఎర్త్ మినరల్స్ కానీ, లేదా అక్కడ ఉన్నటువంటి గోల్డ్ కానీ, చమురు ఉంది అని అంటున్నారు, అవి కానీ, ఇది ఒక డీల్ పెట్టుకుంటున్నారు. ఆ డీల్ మేము మీతో చెయ్యము అని చెప్పి అసిమునికి పాకిస్తాన్కి చెప్పాడు ఆయన. సో నేను డీల్ని వాడాను అంటే అది కూడా కరెక్టే. డీల్ని వాడాడు ఆయన, పాకిస్తాన్ మీద డీల్ పెట్టాడు, నువ్వు యుద్ధం ఆపావంటే నీతో డీల్ చేస్తానని చెప్పాడు వాళ్ళకి. సో అది వాళ్ళు ఓకే అన్నారు, వాళ్ళు సరెండర్ అయ్యారు, అది వేరే విషయం. సో అందుకని అందరు చెప్పింది సత్యమే. డొనాల్డ్ ట్రంప్ నేను ట్రేడ్ వాడాను, ఒత్తిడి తీసుకొచ్చాను, కరెక్ట్. ఎవరి మీద? భారతదేశం కాదు, పాకిస్తాన్ మీద తీసుకొచ్చాడు. ఇషాక్ దార్ ఏమంటున్నాడు? మేము వెళ్ళి అడగలేదు, మధ్యవర్తిత్వం చేయమని అడగలేదు, కరెక్ట్. కానీ ఎందుకు ఆపాల్సి వచ్చింది? అమెరికా వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళకి ఆర్డర్ ఇచ్చింది, మీరు ఆపండి అని వాళ్ళకి ఆర్డర్ ఇస్తే కళ్ళు మూసుకొని నోరు మూసుకొని వీళ్ళు తగ్గించారు. సో వాళ్ళు కరెక్టే, వీళ్ళు కరెక్టే. ఫైనల్గా మోదీ గారు చెప్పింది కరెక్టే. అమెరికా మమ్మల్ని ఏమో చెప్పలేదు, మేమే వాళ్ళ మాట వినలేదు, డొనాల్డ్ ట్రంప్తో మాట్లాడలేదు, ఎవరితో మాట్లాడలేదు, మేము కొడతామని చెప్పాము, కొట్టాము వాడిని. వాడే వచ్చాడు, డీజీఎంఓ ఫోన్ చేశాడు కాబట్టి మేము మాట్లాడాము. కాబట్టి మేము అమెరికాతోటి ట్రేడ్ విషయంలో మేము చర్చించలేదు, మన స్టాండ్ కరెక్టే. కానీ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్ అది తప్పు. ఇప్పుడు ఏమంటున్నాడు? మోదీతో మాట్లాడింది గ్రేట్ గాయ్ మోదీ, ఐ సెడ్ వాట్ ఆర్ యూ డూయింగ్, ఇఫ్ యు ఆర్ ఫైటింగ్ ఐ విల్ నాట్ ట్రేడ్ విత్ యూ ఇవన్నీ చెప్పాడు. అంటే మీరు న్యూక్లియర్ యుద్ధాలు చేసుకుంటే నీతో ట్రేడ్ చేయను అని చెప్పాడు. అందుకనే నేను మీ పైసలు కావాలి అందుకని మేము ఆపేసాం. అది తప్పు, బూత్, అది అబ్సల్యూట్ బూత్ అది. కానీ మిగతా స్టేట్మెంట్ అన్నీ కూడా చూస్తే కనుక ఎవరి విమానాలు కూలిపోయాయో డొనాల్డ్ ట్రంప్ చెప్పలేదు. ఇండియా లాస్ట్ 4 ఎయిర్ క్రాఫ్ట్స్, పాకిస్తాన్ లాస్ట్ 5 ఎయిర్ క్రాఫ్ట్స్ అని చెప్పుంటే అది వేరే విషయం. ఏ దేశం కూలిపోయిందో చెప్పాల. అందుకనే మనం ఇంతవరకు పాకిస్తాన్ ఎన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ కూల్చామో చెప్పలేదు మనం. డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడైతే 5 విమానాలు కూలిపోయాయని స్టేట్మెంట్ ఇచ్చాడో అప్పుడు మన చీఫ్ ఆఫ్ ఎయిర్ వచ్చేసి ఆయన మేము 5 కూల్చామని చెప్పాడు. అంటే ఆయన ఇచ్చిన నెంబర్కి సరిగ్గా ఆయన లెక్కిచ్చాడు. కంపల్సరీ కిల్ 4 ఇవిను, తర్వాత ఒక వాళ్ళది ఏమంటారంటే ఏవాక్స్ ఒకటి, ఇవి కొట్టామని చెప్పారు. ఇప్పుడు ఆయన మళ్ళీ 7కి ఇంక్రీజ్ చేశాడు. బహుశా రేపో ఎల్లుండో మళ్ళీ వచ్చి కాదు మాకు ఇంకా 2 కూల్చినట్టు మాకు ఎవిడెన్స్ వచ్చింది మనం కూడా చెప్పచ్చు. యాక్చువల్గా చాలా కొట్టాం, బహుశా 20 దాకా పోయింటాయి వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్స్ పాకిస్తాన్. ఎందుకంటే హ్యాంగర్లో మనకు చూడొచ్చు, శాటిలైట్ ఇమేజ్ చూడొచ్చు, అది హ్యాంగర్ మొత్తం కొట్టి లోపలేంటి డెటనేట్ అయింది. లోపల కొన్ని జార్డన్ నుంచి వీళ్ళు F-16s తెచ్చుకున్నారు పాకిస్తాన్, అది దాంట్లో పార్క్ చేశారు. ఎందుకంటే మరి ఎవిడెన్స్ ఎలా ఉంటుందంటే
కంటిన్యూస్ ఫీడ్ ఉంటుంది. మనకు సీసీటీవీ కెమెరాలు అలా ఉంటాయి, అలా ఉంటుంది శాటిలైట్ ఫీడ్. వీళ్ళు ఆ F-16 లోపల తీసుకువెళ్ళింది చూశారు అందరూ. బయటికి రాలేదు ఇంతవరకు. యుద్ధం అయిన తర్వాత కూడా దాన్ని సీల్ చేసిన తర్వాత కూడా బయటికి రాలేదు, ఏది కూడా రాలేదు. అంటే డ్యామేజ్ అయిపోయినాయి ఆటోమేటిక్గా. సో మనకు శాటిలైట్లో చూసేది ఒకటి మాత్రమే, లోపల ఏమైంది, అంత బాంబు పడి పేలినప్పుడు, ఎయిర్క్రాఫ్ట్ పేలినప్పుడు చుట్టుపక్కల ఉన్నవన్నీ కూడా దెబ్బతింటాయి. కాబట్టి మేజర్ డ్యామేజ్ అయింది వాళ్ళకి. కొన్ని అంచనాల ప్రకారం 20 పైబడి వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్స్ డ్యామేజ్ అయినాయి. సో ఇది పరిస్థితి. అందుకని మనం కూడా ఏంటంటే మనకు తెలిసిన 4-5 మనం స్పెసిఫిక్గా చెప్పాం. రేపు ఇంకా ఇంక్రీజ్ చేస్తాం మనం. కానీ డొనాల్డ్ ట్రంపే కాదు గేమ్ ఆడేది, మనం కూడా ఆడగలం. ఇంతవరకు మనం F-16s పడిపోయాయని చెప్పాల, ఎందుకంటే అమెరికా ఎక్కడ బాధపడుతుందో అని. డొనాల్డ్ ట్రంప్ ఈ పిచ్చి వేషాలు వేసేసరికి అప్పుడు మనం ఆఫీషియల్గా చెప్పాం, F-16s కూల్చాము, కొట్టామని చెప్పాం. వాళ్ళ స్పోక్స్ మ్యాన్ వెళ్ళి అడిగారు, మీ F-16లు పాకిస్తాన్లో పడిపోయాయంట కదా, దాన్ని కొట్టేసింది కదా భారతదేశం ఏంటి అని అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారు, మాకు తెలియదు, పాకిస్తాన్ అడగండి అంటుంది అమెరికా. ఎందుకంటే ఇప్పుడు చెప్పలేరు, ఓపెన్గా చెప్పలేరు. ఒక్క ఎయిర్క్రాఫ్ట్ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారో అమెరికా మానిటర్ చేస్తుంది. దాని మెయింటెనెన్స్ అంతా అమెరికా చూస్తుంది, వీళ్ళ దగ్గర కెపాసిటీ లేదు వీళ్ళ దగ్గర. మరి అట్లాంటప్పుడు అమెరికాకి తెలియకుండా కూలిపోతాయి అవి. సో మనం ఓపెన్గా ఇప్పుడు ఛాలెంజ్ ఇస్తున్నాం అమెరికాకి, నువ్వు మా మీద ఇటువంటి పిచ్చి వేషాలు వేస్తే, ఇంతవరకు నీ మీద గౌరవం ఉంచి మర్యాద ఉంచి F-16 కూల్చినట్టు మేము చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాం అని మనం చెప్పాం దాన్ని. కాబట్టి అన్ని ప్రతి దాంట్లో ఎస్కలేషన్ మనం చూడొచ్చు. ఏ స్టేట్మెంట్స్ దీన్ని ఎలా వెనక నుంచి లింకప్ చేసి మనం అర్థం చేసుకోవాలన్నది కొంత మనం దీని మీద పట్టున్న వాళ్ళైతే చెప్పగలరు. లేకపోతే యథాతథంగా చూసుకొని మనం చాలా టీవీ ఛానల్స్ చూసాం. ఇషాక్ దార్ ఏమో అమెరికా ప్రమేయం లేదనిశాడు. అమెరికా ప్రమేయం లేదనలేదు, మేము అమెరికాకు ఫోన్ చేయలేదని చెప్పాడు. దానికి దీనికి ఎంత తేడా ఉంది. అందుకని ఇంటర్ప్రిటేషన్స్ మనం చాలా స్పష్టంగా వినాలి. డిప్లొమసీలో చెప్పేవి కొన్ని ఉంటాయి, చెప్పనివి చాలా ఉంటాయి. దోస్ విచ్ ఆర్ సెడ్ ఆర్ ఫైన్, దోస్ విచ్ ఆర్ అన్సెడ్ అంటారు. చెప్పకుండా దాచినటువంటి అంశాలు కూడా చాలా కీలకంగా ఉంటాయి, అది మనం అర్థం చేసుకోవాలి. కరెక్ట్ సార్. ఇక మరొక అంశాన్ని చూద్దాం సార్. వెనిజులాలో అమెరికా రెజిమ్ చేంజ్కు ప్రయత్నం చేస్తోంది, అధ్యక్ష మార్పునకు ప్రయత్నం చేస్తుందని వార్తలు వస్తున్నాయి. దీనికి అమెరికా చెప్తున్నటువంటి కారణాలు ఏవి ఉన్నాయి, డ్రగ్స్ కార్టిల్స్ ఇవన్నీ ఉన్నాయని చెప్తుంది. బట్ అక్కడ అధ్యక్షుడు మడోరో అతను మాత్రం ఇది రెజిమ్ చేంజ్ కోసం అమెరికా చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తుందని చెప్తున్నాడు. వాట్ ఈస్ హ్యాపెనింగ్ సార్, ఏం జరుగుతుంది వెనిజులాలో? అంటే మనకు ఈరోజు వెనిజులా మీద విపరీతమైన ఆంక్షలు విధించింది అమెరికా. ఇది లెజిటిమేట్ గవర్నమెంట్ కాదు అని వాళ్ళు నిర్ణయించింది అమెరికా. అక్కడ ఎన్నికలు జరిగాయి, 2 పార్టీలు కొట్టుకున్నారు, దాంట్లో ఇతనే గెలిచాడు. అఫ్ కోర్స్ చాలా కాలంగా ఇతనే గెలుస్తూ వస్తున్నాడు. అభియోగం ఏంటంటే రిగ్గింగ్ అయినాయి, ఇంకో ప్రత్యక్ష క్యాండిడేట్ గెలిచాడు, కానీ ఎలక్షన్ ఏమో ఈయన పక్షాన్ని డిసైడ్ చేశారు అని చెప్పేసి అభియోగం. కాబట్టి మేము ఎలక్షన్స్ యాక్సెప్ట్ చేయము అని చెప్పి అమెరికా డిసైడ్ చేసింది. డ్రగ్ కార్టల్స్ ఇక్కడ నుంచి డ్రగ్స్ వస్తున్నాయి మా దేశం, కాబట్టి వీళ్ళ మీద మేము ఏదో చర్య తీసుకుంటాము అని చెప్పి ఓ నేపథ్యంతో న్యూక్లియర్ పవర్డ్ షిప్స్ కూడా అక్కడ పంపించారు. సబ్మరీన్లు, పెద్ద పెద్ద షిప్పులు, కోస్ట్ గార్డ్ వెసల్స్ ఇవన్నీ పంపించారు అక్కడికి. రెజిమ్ చేంజ్ చేయాలని చాలా ట్రై చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు కూడా అమెరికా ఏం చేసినా అదేదో ఒక నైతికంగా వాళ్ళు ఏమీ చేయరు. వాళ్ళు ఇంతకాలం డ్రగ్ల బడద ఇప్పుడు ఎందుకు వచ్చింది, వాళ్ళకి డ్రగ్గులు కావాలి. యాక్చువల్గా చెప్పాలంటే ఇది చాలా దారుణమైనటువంటి స్టేట్మెంట్ ఇస్తున్నాను నేను, అమెరికాలో డ్రగ్స్ కావాలి వాళ్ళకి. దేనికి సార్? ఎందుకంటే వాళ్ళ జనాభా అందరూ మనం చూసేటువంటి పెద్ద పెద్ద సంపన్నమైనటువంటి సంపాదన ఉండదు వాళ్ళకి. చాలా పేదరికంలో చాలామంది ఉన్నారు ఆ దేశంలో, చాలా దారుణమైన పేదరికం ఉంది అక్కడ. కానీ దాన్ని కప్పిపుచ్చాలి. ప్రజలతో వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది కాబట్టి డ్రగ్ అడిక్ట్స్ పడుంటే కనుక వాళ్ళకి ఏం పర్వాలేదు, బతికినా చచ్చిపోయినా వాళ్ళు పోతారు. మిగతా వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ ఇచ్చి వాళ్ళు నోరు మూస్తారు. నిజంగా వాళ్ళ దేశంలో మొత్తం నడిపించేది అంతా కూడాను బహుశా 1 or 2% మాత్రమే ఉన్నారు. మిగతా ఒక 10% ఒక అప్పర్ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ మధ్యలో ఉన్నటువంటి కొంతమంది ఉన్నారు. అది ఒక 10-15% ఉంటారు. మిగతా వాళ్ళందరూ కూడా పావర్టీలోకి వెళ్ళిపోతారు. సోషల్ సెక్యూరిటీ వల్ల చాలా కుటుంబాలు నడుస్తున్నాయి. సోషల్ సెక్యూరిటీ కూడా నోచుకున్నటువంటి చాలామంది ఉన్నారు. కుటుంబాలు చీలిపోయి వ్యక్తిగతంగా వాళ్ళందరూ రోడ్డు మీద పడి డ్రగ్స్ అడిక్ట్స్ ఉంటారు. ఆ డ్రగ్ అడిక్ట్స్ వాళ్ళ డ్రగ్స్ తీసుకొని నిద్రపోతూ ఉంటే కనుక అమెరికా ప్రభుత్వానికి ఎటువంటి డోకా లేదు, వాళ్ళని ఎవరు ఛాలెంజ్ చేయలేరు. అందుకని పేదరికం ఉంటేనే వాడికి ఆకలిస్తేనే వాడు కత్తి పట్టుకోవడం, గన్ను పట్టుకోవడం చేస్తాడు. కాబట్టి వాడిని నోరు మూయించడానికి ఇవన్నీ చేస్తారు. ఒకటి సోషల్ సెక్యూరిటీ, 2 డ్రగ్స్. కాబట్టి వాళ్ళకి 2 తెలుసు. బోత్ దట్ థింగ్స్ దే ప్లే ద గేమ్ అరౌండ్. ఓకే. సో అది అంటే ఈ సమీప భవిష్యత్తులో ఏమైనా జరుగుతుందా, లేకపోతే జస్ట్ లైక్ ఈ ఒక హెచ్చరిక లాగానే చూడాలి? చెప్పలేము. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్కి బహుశా ఏదో ఒక సక్సెస్ చూపించాలి, విక్టరీ చూపించాలి అన్నటువంటి ఒక పరిస్థితి వచ్చినప్పుడు అక్కడ ఏదైనా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పట్లో చేయకపోవచ్చు. ఎందుకంటే వచ్చే 1-2 నెలల్లో
వాళ్ళు నోబెల్ పీస్ ప్రైజ్కి వాళ్ళు నిర్ణయించాలి. ఓకే. నోబెల్ పీస్ ప్రైజ్ నిర్ణయించి ఇతను నోబెల్ ప్రైజ్ ఇవ్వట్లేదు అని కనుక ఇంకెవరికైనా ఇస్తే అప్పుడు బహుశా ఆయన వెనెజులా చేసేటువంటి ప్రమాదం ఉంది. ఇదంతా కూడా మళ్ళీ పైసలతో లింకే ఉంది. ఎందుకంటే వాళ్ళు ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీ. వెనెజులా, ఇరాన్ ఈ రెండు కూడా మార్కెట్ నుంచి తీసేసింది అమెరికా. వాళ్ళ మీద ఆంక్షలు విధించి కొనుక్కోవడానికి వీల్లేదన్నారు. కానీ అయినా వాళ్ళు అమ్ముకుంటున్నారు, బ్లాక్లో అమ్ముకుంటున్నారు. చైనా కొంటుంది, మోస్ట్లీ చైనా కొంటుంది. భారతదేశానికి కూడా ఏదో పద్ధతిలో వస్తున్నాయి మనకి, బట్ మనకు అంత రావట్లేదు, ఎక్కువ చైనాకి వెళ్తున్నాయి. అలాగే ఇంకొన్ని దేశాలు కూడా బ్లాక్లో వెళ్తున్నాయి. అవన్నీ కూడా మొత్తం అమ్ముకోకుండా కూర్చునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి దాన్ని కంట్రోల్ తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు అమెరికా. అది కబ్జా చేసుకొని ఎస్పెషలీ వాళ్ళ ఆయిల్ ఫీల్డ్స్ ఎక్కడ ఉన్నాయో ఆయిల్ ఇండస్ట్రీని వాళ్ళు టేక్ ఓవర్ చేస్తే అమెరికా, తర్వాత వీడు మదోరం ఉన్నా పర్వాలేదు లేకపోయినా పర్లేదు అన్నటువంటి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ కంట్రోల్ కోసం బహుశా వీళ్ళు ఏదో ఒకటి చేసేటువంటి ప్రయత్నం చేయొచ్చు. అమెరికా ఏం ప్లాన్ చేస్తుందంటే ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో వాళ్ళు అధీనంలో ఉండాలి, వాళ్ళ సుపీరియారిటీ ఉండాలి. డొనాల్డ్ ట్రంప్ ఇనాగ్రేషన్ అప్పుడే అతను ప్రమాణ స్వీకారం చేసినప్పుడే ఇచ్చిన స్టేట్మెంట్ డ్రిల్ బేబీ డ్రిల్ అన్నాడు అతను. ఎందుకు? మేమే ప్రొడ్యూస్ చేస్తాం కాబట్టి గల్ఫ్ కానీ లేదా వెనెజులా కానీ ఇతరత్ర మేజర్ ప్రొడ్యూసర్స్ ఎవరున్నారో వాళ్ళని దెబ్బ కొడతాను అని నిర్ణయించుకున్నాడు డొనాల్డ్ ట్రంప్. ఎక్కడి నుంచైనా మా దగ్గర నుంచి కొనాలి. రష్యా నుంచి వెళ్తున్నటువంటి ఆయిల్ పైప్ లైన్ని పేల్చేసింది అమెరికానే వెళ్ళి పేల్చింది. వీడు కక్కలేక మింగలేక యూరోపియన్స్ ఉన్నారు. మనకు అక్కడి నుంచి రష్యన్ సముద్రం నుంచి మనకు జర్మనీకి వెళ్ళేది దీన్ని ఏమంటారంటే ఆ పైప్ లైన్ పేల్చేశాడు. సో దాంతో ఇప్పుడు అమెరికా మీద డిపెండ్ అయ్యేటువంటి పరిస్థితి వాళ్ళకి వచ్చింది. రష్యా నుంచి వీళ్ళు $50-60 పర్ బ్యారెల్ వీళ్ళు కొనుక్కునేటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు అమెరికా నుంచి 70-80 కొనుక్కోవాల్సి వస్తుంది. ఖర్చుతో కూడినటువంటిది. అది తక్కువ ధరలో వచ్చేటువంటి చమురును వదులుకొని ఇక్కడ వీళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సి వచ్చింది. భారతదేశం ఇది మనం వాళ్ళ దగ్గర కొనట్లేదు కాబట్టి తక్కువలో కొంటున్నాం కాబట్టి ఇవన్నీ చేసే దాని దృష్ట్యా చేస్తున్నారు. అమెరికా నుంచి కనుక మనం కొనడం మొదలుపెట్టి రష్యా నుంచి తగ్గిస్తే కనుక మనం చాలా బెస్ట్ ఫ్రెండ్ అయిపోతాం మనం. కానీ మనకి ఎంత వస్తుంది? $70-80 పర్ బ్యారెల్ వస్తుంది. మరి రష్యా నుంచి మనకు $60 క్యాప్ ఉంది, దాంట్లో కూడా $5 మనకు కన్సెషన్ ఇస్తున్నాడు. $50కి కొంటున్నాం మనం ఎందుకు వదులుకోవాలని మనం. వాడేమంటున్నాడు అంటే లేదు నేను ఎంత ధరకు పెడితే అంత ధర కొనాలి, కొనకపోతే నేను ఊరుకోను. సో ఇది ఇప్పుడు సౌదీ అరేబియా కూడా దెబ్బ తగిలింది కదా. సౌదీ అరేబియా కూడా మనకు చాలా మనం సౌదీ అరేబియాకి పెద్ద కస్టమర్గా ఉండేవాళ్ళం. ఈరోజు సౌదీ అరేబియా కొనుగోలు తగ్గించాం మనం. రష్యా కొనుగోలు పెరగడంతో కొంటున్నాం సౌదీ అరేబియా నుంచి, కానీ తగ్గిపోయింది. వాళ్ళ కస్టమర్స్ తగ్గిపోయారు. వాళ్ళు కూడా ఫైనాన్షియల్ క్రైసిస్లో వెళ్తుంది సౌదీ అరేబియా. ఇప్పుడు బలూచిస్తాన్లో కనుక మనకు చమురు దొరికిందంటే అది ఎవరు చేయాలి? అమెరికన్ కంపెనీస్ అక్కడ వచ్చి చేస్తే కనుక వాళ్ళు బతుకుతారో లేదో తెలియదు. కాబట్టి రూట్ చేస్తారు. అదేం చేస్తారు? సౌదీ అరేబియా నుంచి కొంతమంది వెళ్తారు. అక్కడ సౌదీ అరేబియా దాన్ని టేక్ ఓవర్ చేస్తుంది. అక్కడ ఆయిల్ ఫీల్డ్స్ అన్నీ కూడా దాంట్లో అమెరికన్ స్టేక్స్ ఉంటాయి. సో అందుకని మీతో ట్రేడ్ డీల్ చెయ్యను అని డొనాల్డ్ ట్రంప్ బెదిరించినటువంటి ఉదంతం ఏంటంటే ఇది. పాకిస్తాన్ బెదిరించాడు, మనల్ని కాదు. ఈ ఆయిల్ ట్రేడ్ అనేది మేము చెయ్యము అని చెప్పడానికి కారణం అది. అమెరికా సౌదీ అరేబియా దగ్గర కలిసి సౌదీ అరేబియా కూడా ఇప్పుడు మన మీద వ్యతిరేకంగానే ఉంది ఒక అంతకు చూస్తే. ఎందుకంటే మనం వాళ్ళ దగ్గర నుంచి కూడా కొనట్లేదు, కొంటున్నాము కానీ చాలా తక్కువ కొంటున్నాం, రష్యా నుంచి ఎక్కువ కొంటున్నాం. అందుకని ఈరోజు పాకిస్తాన్లో $25 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ చేస్తామని చెప్పి సౌదీ అరేబియా అనౌన్స్ చేసింది. సో ఇవన్నీ కూడా జియో పాలిటిక్స్లో పైసలు వాళ్ళ ఇంట్రెస్ట్ల ఆధారంగా ఇవన్నీ నడుస్తాయి. ఈరోజు మిత్రుడు రేపు శత్రువు అవ్వచ్చు. కాబట్టి ఇదంతా ఒక చెస్ గేమ్ లాగా మనం చూడాలి. గిరిధర్ గారు, అయితే మరొక అంశాన్ని చూద్దాం. ట్రంప్ సొంత దేశంలో కంపెనీలను కూడా బెదిరిస్తున్నట్టుగా కనిపిస్తోంది. డిఫెన్స్ కంపెనీలో స్టేక్స్ కావాలి మాకు అని చెప్పి బలవంతంగా లాక్కున్నట్టుగా కనబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటెల్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ అనుకుంటా. 10% ఆల్రెడీ ఒప్పందం జరిగింది. ఏంటి అసలు ఇది? అంటే ఒక గుండాలా ప్రవర్తిస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. దాదాగిరి దేశాలని బెదిరిస్తున్నాడు, వాళ్ళ కంపెనీలను బెదిరిస్తున్నాడు. ఎలాన్ మస్క్ని బెదిరించాడు. ఎలాన్ మస్క్ మీద ఇన్వెస్టిగేషన్ పెడతానన్నాడు. ప్రభుత్వం నుంచి వాళ్ళకు వచ్చేటువంటి రాయితీలన్నీ ఆపేస్తానన్నాడు. ఎలాన్ మస్క్కి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి కాంట్రాక్ట్స్ ఆపేస్తానన్నాడు. సొంతంగా ఎలాన్ మస్క్ నిజంగా ఇలా పౌరసత్వం ఎలా వచ్చింది దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తానంటున్నాడు. ఇలా ఎలాన్ మస్క్ బెదిరించాడు. అలాగే టిమ్ కుక్ని బెదిరించాడు. నువ్వు భారతదేశం నుంచి కొంటే కనుక నీ మీద విపరీతమైన టారిఫ్లు వేస్తానని బెదిరించాడు. యాపిల్ని ఇక్కడి నుంచి మ్యానుఫ్యాక్చర్ చేయడానికి వీల్లేదు, మా అమెరికాలో మ్యానుఫ్యాక్చర్ చేయని ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చాడు. వీళ్ళందరూ ఈ బిజినెస్ వాళ్ళ మీద అందరూ ఒత్తిడి తీసుకొచ్చాడు. ఇంటెల్ చీఫ్ మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చాడు. ఆయన జీ బుటాన్ అని చెప్పేసి ఆయన ఒక ఆయన ఉన్నారు, ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చాడు. వీళ్ళందరూ ఏం చేశారంటే పోయి సాష్టాంగ ప్రణామం చేశారు డొనాల్డ్ ట్రంప్ ముందర. కొంతమంది దగ్గర వ్యక్తిగతంగా అతను వాళ్ళని ఎలా లూట్ చేయాలో చేశాడు. ఇంకొంతమంది దగ్గర ప్రభుత్వానికి ఏదో సరెండర్ చేయమని చెప్పి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర తీసుకుంటున్నాడు. ఒకరోజు వచ్చేసి ఇతను ఇంటెల్ చీఫ్ని సాక్ చేయాలి, ఇతన్ని డిస్మిస్ చేయాలి, యూస్లెస్ ఫెలో అంటూ తిట్టాడు.
మరుసటి రోజు ఈయన అక్కడికి వెళ్ళి డొనాల్డ్ ట్రంప్ కలిసి రాగానే గ్రేట్ ఫెలో ఈజ్ డూయింగ్ వండర్ఫుల్ జాబ్ అని నెక్స్ట్ డే అంటాడు. రైట్. సో ఏం ఒప్పందం జరిగింది? 10%, 9.99% వాళ్ళ షేర్స్ ప్రభుత్వానికి ఇచ్చారు, అమెరికా ప్రభుత్వానికి ఇవ్వాలి. బెదిరింపది అంటే వాళ్ళ కెపాసిటీ వాళ్ళని తగ్గించి వాళ్ళని కంట్రోల్ తీసుకునే దిశగా వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అంటే ఏదో విధంగా ఆ దేశం యొక్క వనరులు ఇంప్రూవ్ చేసుకోవాలి, వాళ్ళ రెవెన్యూస్ ఇంప్రూవ్ చేయాలని అందరినీ బెదిరిస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళ మంత్రులు అందాం, వాళ్ళు ఏమందాం, మన సెక్రటరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం ప్రపోజల్ తీసుకొచ్చారంటే డిఫెన్స్ కంపెనీల నుంచి తీసుకుందాం మనం. ఎందుకంటే ఇప్పుడు డిఫెన్స్ కంపెనీలు, ఆయిల్ కంపెనీసు, తర్వాత మనకు ఫార్మస్యూటికల్ కంపెనీస్, ఈ మూడే చాలా విపరీతంగా సంపాదిస్తున్నాయి. కాబట్టి నెక్స్ట్ డిఫెన్స్ మీద పడ్డారు. డిఫెన్స్ కంపెనీల్లో మన అన్నింటిలో 10% తీసుకుందాము, స్టేక్ తీసుకుందాము. ఆఫ్టర్ ఆల్ వాళ్ళ కాంట్రాక్ట్స్ అన్నీ మనమే, అంటే వాళ్ళు ఆల్మోస్ట్ 90% వాళ్ళ అమ్మకాలన్నీ కూడా అమెరికన్ ఆర్మ్డ్ ఫోర్సెస్కి అమ్ముతాయి. వాళ్ళ ఎయిర్ ఫోర్సు, నేవీ, ఆర్మీ, తర్వాత వాళ్ళ కోస్ట్ గార్డ్స్, వాళ్ళ ఇంకా డిఫెన్స్ ఏమున్నాయి వాడికి అమ్ముతారు. లాకీడ్ మార్టిన్ ఉందని చూద్దాం ఫర్ ఇన్స్టెన్స్, అది ఆల్మోస్ట్ 85-90% వీళ్ళ అమెరికాకి అమ్ముతుంది. కాబట్టి మీరు మా ఎక్స్టెన్షన్ అనేది మీకు సపరేట్ ప్రతిపత్తి ఏమీ లేదు, కాబట్టి మీరు మాకు 10% ఇవ్వండి. ఇది ఒక ప్రపోజల్ తీసుకొస్తే కానీ ఇన్ని కంపెనీలు వాళ్ళు వాల్యుయేషన్ చాలా విపరీతంగా ఉంటుంది. వరల్డ్స్ లార్జెస్ట్ మిలిటరీ కార్పొరేషన్స్ అవన్నీ కూడా, రైథియాన్ కానీ, లాకీడ్ మార్టిన్ కానీ, బోయింగ్ కానీ, ఇటువంటి చాలా ఉన్నాయి. వాటి అన్నిటి కూడా 10% తీసుకుంటే కానీ విపరీతమైన అసెట్ బేస్ పెరుగుతుంది అమెరికాకి. కాబట్టి అలా బెదిరిస్తున్నాడు. కానీ ఏమవుతుంది, మార్కెట్ రూల్స్కి విరుద్ధంగా చేస్తున్నాను. అమెరికా ఒక ఫ్రీ మార్కెట్, కాబట్టి ఎవరైనా ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు, ఎవరికి అమ్మాలి, ఎవరు కొనాలనేది ఇట్స్ ఫ్రీ మార్కెట్. నువ్వు బెదిరించి వాళ్ళ దగ్గర తీసుకున్నావంటే రేపు అమెరికాలో ఎవడైనా కంపెనీ పెట్టాడంటే వాడి దగ్గర నుంచి కూడా ఇలా బెదిరించి 10% తీసుకుంటే పరిస్థితి ఏమవుతుంది? అమెరికా బికమ్స్ అన్అట్రాక్టివ్. అమెరికాలో ఇన్వెస్ట్మెంట్ చేయడం డేంజరస్ రా అని చెప్పేసి ప్రజలు పెట్టడం మానేస్తారు. అందుకని ఆ దృష్ట్యా ఈ స్టేట్మెంట్ ఏదైతే వాళ్ళ సెక్రటరీ లుట్నిక్ ఇచ్చాడో చాలా డేంజరస్ స్టేట్మెంట్ ఇది. వాళ్ళు బిల్డప్ ఏమిస్తున్నారంటే మేము మన దేశాన్ని పటిష్టం చేస్తున్నాం అంటున్నారు, కానీ ఫండమెంటల్స్ మీద కొడుతున్నారు. ఆ దేశం మీద అంత పవర్ఫుల్గా ఉంది, అంత గొప్ప దేశంగా ఉంది అంటే కనుక వాళ్ళ ఇండస్ట్రీ, వాళ్ళ కంపెనీలు విపరీతమైనటువంటి పవర్ ఉంటుంది వాళ్ళకి. దాన్ని నువ్వు కంట్రోల్ చేసి దాన్ని నువ్వు టేక్ ఓవర్ చేస్తానంటే కనుక ఏమవుతుంది పరిస్థితి? ఫ్లైట్ అక్కడి నుంచి స్టాక్స్ వెళ్ళిపోతాయి, అక్కడి నుంచి ఇన్వెస్ట్మెంట్స్ వెళ్ళిపోతాయి వేరే దేశాలకి. ఇప్పుడే వెళ్తున్నాయి, ఇండస్ట్రీ అంతా అక్కడ లేదు, ఇంకా ఇతరత్ర మెల్లిమెల్లిగా అక్కడి నుంచి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి చూద్దాం మరి ఇది అటువంటి పరిస్థితి కానీ చేస్తే మరి దాని రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. మరి వాళ్ళు దానికి ఏదో ప్రత్యామ్నాయం తీసుకొస్తారా, లేకపోతే ఎందుకంటే ఈ లాబీ చాలా స్ట్రాంగ్, ఆ లాబీ ఏమైనా చేసి డొనాల్డ్ ట్రంప్ని దించేసేటువంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తారా? అతని టర్మ్ లోపే అంతే చెప్పలేము. కరెక్ట్, ఎందుకంటే డీప్ స్టేట్ మళ్ళీ ఇన్వాల్వ్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడాను అన్చార్టెడ్ టెరిటరీస్ అంటారు కదా, ఇంతవరకు ఎప్పుడు చూడలేని ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి సో ఇతను లైన్ దాటి వెళ్తే, రెడ్ లైన్ దాటి వెళ్తే అది కూడా జరగదు. లెట్ us watch. సార్, అయితే మనం వెస్టర్న్ హిపోక్రసీ అనేటువంటి సెగ్మెంట్లో మనం ప్రతి వారం మాట్లాడుతూ ఉన్నాము ఒక్కొక్క అంశాన్ని తీసుకొని. ఈ వారం మనం చూస్తే సార్ ఇది కూడా అమెరికాకు సంబంధించినటువంటి విషయమే. ట్రంప్ వచ్చి కిమ్ జోంగ్ ఉన్ కలవాలనుంది అని అంటాడు ఒక పక్క. అలాగే చాలా మిలిటరీ రూలర్స్తో మనం చూసాం, ఆసిమ్ మునీర్ని అక్కడ 2 సార్లు కలవడం వైట్ హౌస్లో. తను డిక్టేటర్స్తోనూ మిలిటరీ పరిపాలకులతోటి తను అంటగాగుతున్నాడు. ఎదురు తిరిగేమో మన భారత్ పైన నిందలు మోపుతున్నాడు, రష్యాతో మీరు అంటగాగుతున్నారని చెప్పి. ఎలా మనం చూడాలి సార్? కరెక్ట్, అదే హిపోక్రసీ. డెమోక్రసీ అని చెప్తున్నాను, వీఆర్ ద గ్రేటెస్ట్ డెమోక్రసీ అని చెప్తున్నావు, భారతదేశానికి లెక్చర్ ఇస్తున్నావు, అథారిటేరియన్ ప్రభుత్వాలతోటి నువ్వు దగ్గర అవుతున్నావు అని తను అదే చేస్తున్నాడు. ఎగ్జాక్ట్గా అదే చేస్తున్నాడు, అదే హిపోక్రసీ. హిపోక్రసీ ఏంటి? నువ్వు చెప్పే నీతులు, నువ్వు చెప్పే రూల్స్ నీకు వర్తించవు, ఇంకోటికి వర్తిస్తాయి. దాన్నే ద్వంద్వ వైఖరి, హిపోక్రసీ. మనం చాలా సక్సెస్ఫుల్గా సంవత్సరం పైబడి దాటి మనం ఈ సెక్షన్ పెట్టాం మనం. అందుకనే ఫస్ట్ ఇది పెట్టినప్పుడు సాయి నన్ను అడిగాడు, సార్ మనకి ఇంత కంటెంట్ వస్తుందా సార్ అన్నాడు. ఆయన ప్రతి వారం మనకు వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ 2-3 వారాలు మీరు చేసినప్పుడు మనం చేయలేదు, అది మనకు యాక్చువల్గా ఉండిందే, సమయం టైం లేక మనం చేయలేదు. కాబట్టి వాళ్ళ హిపోక్రసీ అనేది చాలా దారుణమైన హిపోక్రసీ. నీతులు అన్నీ మేం చేసేది కరెక్ట్ అంటారు, అదే పని ఇంకోరు చేస్తే తప్పు అంటారు వాళ్ళు. అంత హిపోక్రెట్స్ వాళ్ళు. ఇది కూడా అంతే. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్, నవారో వీళ్ళందరూ ఏం చెప్తున్నారు, లెక్చర్ ఇస్తున్నారు మనకి. మీరు ఒక టొటాలిటేరియన్ అథారిటేరియన్ రెజీమ్ అయిన చైనా, మీ ఆల్రెడీ మరి అక్సైడ్ చైన్ కబ్జా చేసుకున్నటువంటి దేశంతో మీరు ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, అక్కడ పోయి మీరు షేక్ హ్యాండ్ ఇచ్చి కౌగులించుకుంటున్నారు. మీరు ఇది చాలా తప్పు, మీరు డెమోక్రసీ ఉండి ఏం చేస్తున్నారు అంటున్నాడు డొనాల్డ్ ట్రంప్. ఓన్లీ ఏమంటారంటే అథారిటేరియన్ రూల్సే అతనికి ఇష్టం. వ్లాడిమిర్ పుటిన్ చాలా ఇష్టం. కిమ్ జాంగ్ ఉన్ని కలిసింది డొనాల్డ్ ట్రంప్ గత ప్రభుత్వంలో ఉన్నప్పుడే. ఇన్ఫ్యాక్ట్ ఈ కొరియన్ వార్ అయిన తర్వాత
నార్త్ కొరియాలో అడుగుపెట్టినటువంటి ఫస్ట్ యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. అంటే డీమిలిటరైజ్ జోన్ ఉంది, అక్కడ గీత ఉంటుంది, గీతకు అటు సైడ్ నార్త్ కొరియా, ఇటు సైడ్ సౌత్ కొరియా. అతను కిమ్ జాంగ్ ఉన్ అక్కడ దాకా వచ్చాడు, ఇతను ఇక్కడి నుంచి వెళ్ళాడు, షేక్ హ్యాండ్ ఇచ్చాడు. నేను అక్కడ రావచ్చా అని అడిగాడు డొనాల్డ్ ట్రంప్. రా అన్నాడు. సో ఆ నార్త్ కొరియా సైడ్ అడుగుపెట్టిన మొట్టమొదటి ప్రెసిడెంట్, అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. ఇప్పుడు కూడా సౌత్ కొరియన్ ప్రెసిడెంట్ తను మాట్లాడడానికి కలవడానికి వస్తే సౌత్ కొరియన్ ప్రెసిడెంట్ వదిలేసి కిమ్ జాంగ్ ఉన్ ఇస్ అ గ్రేట్ గా, ఐ విల్ మీట్ హిమ్ అంటున్నాడు. అంటే ఒక నియంత, ఒక టోటాలిటేరియన్ అథారిటేరియన్ రెజీమ్ని నువ్వు వెనకేసుకొని వచ్చి పొగుడుతావు, కానీ డెమోక్రాటిక్ దేశమైన భారతదేశాన్ని మాత్రం లెక్చర్ ఇస్తాను. ఎందుకంటే హిపోక్రసీ ఏం కావాలి మనకి? సో ఆయన ఫ్రెండ్స్ ఎవరు? అందరు. షీ జిన్పింగ్ చాలా గ్రేట్ గా అంటాడు, వాడితో నేను పని చేస్తానంటాడు. వాడి మీద టారిఫ్ వేయలేదు, 90 రోజులు ఎక్స్టెన్షన్ ఇచ్చావు, భారతదేశానికి ఎక్స్టెన్షన్ ఇవ్వలేదు. షీ జిన్పింగ్ తోటి మన వ్లాడిమిర్ పుటిన్ తోటి యుద్ధం ఆపేస్తానని చెప్పి అఫీషియల్గా మ్యాప్ ఇచ్చాడు. ఎవరికి? మన జెలెన్స్కీకి. ఈ ప్రాంతాలన్నీ రష్యా తీసేసుకుంటుందని చూపించాడు మ్యాప్ ఆల్రెడీ, రైట్? అతను ఏమన్నాడు? జెలెన్స్కీ నాకు ఆ మ్యాప్ ఇవ్వండి, నేను తీసుకెళ్తాను ఇంటికి అన్నాడు. అంటే ఆల్రెడీ అమెరికా చెప్పేసింది జెలెన్స్కీకి ఇవన్నీ రష్యా తీసేసుకుంటుంది అని. అంటే మరి వ్లాడిమిర్ పుటిన్ నీకు అంత గొప్ప మిత్రుడు, రైట్? కిమ్ జాంగ్ ఉన్ నీకు మిత్రుడు, షీ జిన్పింగ్ నీకు మిత్రుడు, అందరూ ఈ ఎక్స్ట్రీమిస్ట్, మహమ్మద్ బిన్ సల్మాన్, అథారిటీయన్ రీజిమ్స్ నీకు మిత్రులు. భారతదేశం మన ఇంట్రెస్ట్ కోసం మనం షీ జిన్పింగ్ కలుస్తుంటే మనకు లెక్చర్ ఇస్తున్నారు. మనకు తెలుసు ఎవరితో వెళ్ళాలి, ఎవరితో వెళ్ళకూడదు. షీ జిన్పింగ్ తోటి మనం ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు వెళ్తాం. మన సైన్యం బయటికి తగ్గలేదే, సైన్యం ఎక్కడ ఉండాలి అక్కడే ఉంది. వాళ్ళ టిక్ టాక్లు మనం బ్యాన్ ఎత్తేయలేదే. నువ్వు ఇంకా టిక్ టాక్ నడిపిస్తున్నావు, టిక్ టాక్ని. మీ యొక్క ఆఫీసర్స్ డేటా అంతా చైనాకి లీక్ అవుతుంది, కానీ మనకు లెక్చర్ ఇస్తారు వాళ్ళు. కాబట్టి అబ్సల్యూట్ హిపోక్రాట్స్ వీళ్ళు. గిరిధర్ గారు, అయితే ఈ వారం చివరి అంశం, మనం ప్రతి వారం ఈ అంశాన్ని గురించి కూడా మాట్లాడుకుంటూ ఉన్నాము. సాయి గారు మీరు చాలా ఎపిసోడ్స్ చేశారు. వెస్ట్రన్ పాశ్చాత్య సమాజం ఏ విధంగా కొలాప్స్ అయిపోతుంది అనే దానికి మీరు చాలా ఉదంతాలు వివరించారు. ఇది నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఇది చూసిన తర్వాత ఒక ఆర్టికల్ వచ్చింది సార్, న్యూస్ పోర్టల్ వేక్ ఫీల్డ్ అనేటువంటి పోర్టల్లో. ట్రాన్స్ ఉమెన్ ఏంటి, ఫస్ట్ టైం వింటున్నాను నేను. సిమ్యులేటెడ్ ప్రెగ్నెన్సీ అంటే ఐ హావ్ నెవర్ హర్డ్ అబౌట్ ఇట్. ఏంటి అసలు సిమ్యులేటెడ్ ప్రెగ్నెన్సీ అంటే? ఒక హాలోసినేషన్, భ్రమల, రియాలిటీకి దూరంగా పోతున్నారా? ఏం జరుగుతుంది అసలు? నిజంగా ఇంతకంటే నవ్వేటువంటి హాస్యాస్పదమైన విషయం మనకు ఒకసారి కనిపించకపోవచ్చు. ఒక మగవాడు తను ట్రాన్స్ పర్సన్ అని డిక్లేర్ చేసుకున్నాడు. అంటే పురుషుడికి ఉండవలసిన అవయవాలన్నీ ఉన్నాయి, కానీ నేను స్త్రీను అని డిసైడ్ చేసుకున్నాడు. అంటే వాళ్ళని ట్రాన్స్ అంటారు. లింగ మార్పిడి చేసుకొని సర్జరీ చేసుకుంటే అది వేరే విషయం, ఇంకేం అవ్వలేదు, మామూలు పురుషుడే, కానీ నేను స్త్రీని అని అలాగే జీవించదలుచుకున్నానని జీవిస్తున్నాడు. దాన్ని ఏమన్నారంటే సిమ్యులేటెడ్ ప్రెగ్నెన్సీ. అంటే తన గర్భం రాకపోయినా గర్భం వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారో అలా ప్రవర్తిస్తూ 37 వారాలు అయిపోయింది నాకు, కాబట్టి దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశాడు. అంటే దానికి బరువులు పెంచుకోవడము, బ్లాడర్ని ఎక్కువ టైట్ చేసుకోవడము, ఇటువంటివన్నీ చేసి ఒక గర్భిణీ స్త్రీ ఎటువంటి నొప్పులు అనుభవిస్తుందో, ఎటువంటి కష్టాలు అనుభవిస్తుందో అవన్నీ తను కూడా అనుభవించాలి అని చెప్పేసి గర్భం లేదు అతనికి, సిమ్యులేట్ చేశాడు. దానికి వెయిట్లు పెట్టుకోవడం ఇవన్నీ చేశాడు అతను. సో ఈ స్టేట్మెంట్ అంటే ఎంత పిచ్చి పరాకాష్ఠకు వెళ్ళిపోయిందో మనం చూడొచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఒక ఒలింపిక్ మెడలిస్ట్ షారోన్ డేవిస్ ఆవిడ చెప్పింది మెంటల్ ఇల్నెస్ అని చెప్పింది ఆవిడ. పర్ఫెక్ట్, మెంటల్ ఇల్నెస్ కాకపోతే ఏంటిది? సో ఒక ఈ జెండర్ లింగ నిర్ధారణ అనే ఒక ఐడెంటిటీ అనేది ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా వీళ్ళు తీసుకొచ్చేటువంటి చెత్త ఏదైతే ఉందో ఆ సమాజంలో ఇలా లోపలికి వెళ్ళిపోతుంటే ఆ సమాజాన్ని ఎవరు కాపాడగలరు? ఆ సమాజ పతనంకి కారణం కాదా ఇది? ఇంతకంటే మనకేం కావాలి? అతని హక్కులు అంటాడు. మళ్ళీ రేపు దీన్ని ఎవరైనా క్రిటిసైజ్ చేసేమనంటే కానీ కోర్టుకు వెళ్తాడు. కోర్టుకు వెళ్ళి కోర్టు మళ్ళీ లేదు అతని ఇండివిజువల్ వ్యక్తిగతమైన హక్కులను వాళ్ళు మొదలు పెడతారు. సో సమాజంలో ప్రకృతి సిద్ధంగా వచ్చినటువంటి ఐడెంటిటీస్ ఏమున్నాయో దానిని నాశనం చేసి ఇటువంటి చెత్త పనులు చేస్తుంటే ఆ సమాజం ఏం బతుకుతుంది? గతంలో ఒక పురుషుడిగా గడ్డం ఉంది, మీసాలు ఉన్నాయి, పురుష లింగం అంతా ఉంది, అతనికి అన్నీ ఉన్నాయి, కానీ గర్భసంచి పెట్టుకున్నాడు. గర్భసంచి పెట్టుకొని కడుపు తెచ్చుకున్నాడు. మళ్ళీ యోని కాదు, మళ్ళీ పురుషుడి అవయవాలే ఉన్నాయి, కానీ గర్భం వచ్చింది. అతను కొడుకుని కన్నాడు. కొడుకుని కన్నందుకు గడ్డం అంతే మామూలుగా ఉన్నాడు. కొడుకుని తీసుకొచ్చి పెట్టారు. వాళ్ళందరూ కంగ్రాచులేట్ చేశారు. ఎవరు? అక్కడ ఉన్న స్టాఫ్ అందరూ కంగ్రాచులేట్ చేసి తల్లి అయినందుకు చాలా కంగ్రాచులేషన్స్ అని చెప్పారు. నన్ను తల్లి అంటావా అని చెప్పి కోపం వచ్చింది అతనికి. మరి ఏమనాలి? మరి తల్లి పని చేసావు కదా నువ్వు, నీ గర్భం నుంచే కొడుకు పుట్టాడు కదా, నువ్వు పురుషుడైనా కానీ కూడా
మరి తెల్లనకి ఏమనాలి? అలా మనం ఫిక్స్ అయ్యాం కదా. ఇప్పుడు దానికి కొత్త పదం తీసుకొచ్చారు, బర్తింగ్ పేరెంట్. ఓకే, మదర్ కాదు, ఫాదర్ కాదు, ఓకే, బర్తింగ్ పేరెంట్, జెండర్ న్యూట్రాలిటీ. ఈ చెత్త పెట్టుకున్న దేశాలు, మరి ఇంత చెత్త దానికి గౌరవం ఇస్తూ దానికి పెద్ద పెట్టేస్తున్న దేశాలు ఏం బతుకుతాయి? అక్కడ ఏం జరుగుతుందో మన దేశంలో అది కార్బన్ కాపీ అవుతాయి. కాబట్టి ఇది ఎక్కడో జరిగింది కదా నవ్వుకుందామని కాదు, అక్కడ జరిగేవన్నీ మన దేశంలో కూడా జరుగుతాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. అందుకనే ఈ సెక్షన్ మనం పెట్టాము. ఈ సెక్షన్ లాస్ట్ మనం చెప్పేది అదే ఒకటే స్టేట్మెంట్, తస్మాత్ జాగ్రత్త. కరెక్ట్ సార్. ఈ పాశ్చాత్య సమాజ ప్రభావం మన భారతీయ సమాజంపై పడకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. బహుశా అందులో ఆ ప్రయత్నమే మీరు చేస్తున్నారు. అలాగనే కోరుకుందాం, పడకుండా ఉండాలని మనం కోరుకుందాం మన ప్రజల మీద. థ్యాంక్ యూ వెరీ మచ్ గిరిధర్ గారు, ధన్యవాదాలు. నమస్తే. నమస్తే. ఇది ఈ వారం గ్లోబల్ రౌండప్. మరి వచ్చే వారం గ్లోబల్ రౌండప్లో మరిన్ని ఆసక్తికరమైనటువంటి అంశాలతో మళ్ళీ కలుసుకుందాం. గ్లోబల్ రౌండప్లో ఇంకా ఎలాంటి అంశాలను మీరు కోరుకుంటున్నారో, ఏ అంశాలపై చర్చిస్తే బాగుంటుంది, విశ్లేషిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో తప్పకుండా మీరు కామెంట్స్ ద్వారా మీరు తెలియచేయవచ్చు. అలాగే ఈ వీడియో, ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్పై క్లిక్ చేయండి. మనస వాచ కర్మణ దేశహితం కోసం పనిచేస్తున్న నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.